Hello, good evening. Welcome to Drive Time with Meera. A very happy Friday. Drive Time with Meera అంటే మీతో రాజేశ్వరి. నేనైతే చాలా 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 ఎక్సైటింగ్గా ఉన్నా, సూపర్ ఎక్సైటింగ్. అండ్ ఐమ్ షూర్ మోస్ట్ ఆఫ్ యూ నో ఏంటి రాజేశ్వరి ఓపెనింగ్లోనే ఇంత ఎనర్జీ ఎందుకు ఇవాళ అని. ఆబ్వియస్గా అండి, మొదటిసారి మన రేడియో స్టేషన్కి, మన స్టూడియోకి ఒక హీరోయిన్ రాబోతున్నారు. ఎస్టర్ ఇయర్ హీరోయిన్. ఐ డోంట్ లైక్ టు కాల్ హర్ దట్ వే, బట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్ అనాలి, తప్పదు. కానీ బట్ యాక్చువల్లీ ఒక టైంలో తెలుగు సినిమా డెఫినేషన్ కొంతమంది మార్చేశారు. అంటే తెలుగు సినిమా హీరోయిన్స్ డెఫినేషన్ కొంతమంది మార్చేశారు. వాళ్ళల్లో ఖచ్చితంగా ఈ కథానాయిక టాప్ లిస్ట్లో ఉంటారు. ఆవిడ ఇవాళ స్టూడియోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి ఆవిడ సినిమాలు చూస్తూ నటన అంటే ఇలా ఉండాలి, నటించడం అంటే ఇలా ఉండాలి, నవ్వితే ఇలా ఉండాలి, ఏడిస్తే ఇలా ఉండాలి, కూర్చుంటే ఇలా ఉండాలి, ఇలా అలాంటి కొన్ని వేల సందర్భాలు, వేల సన్నివేశాలని అలా చూపిస్తూ మా వాళ్ళు మా ఇంట్లో పెంచినప్పటి రోజులు అవన్నీ జ్ఞాపకం వస్తుంటే ఈరోజు ఆవిడ స్టూడియోకి వస్తారు అంటేనే ఒక ఎక్సైట్మెంట్, నాకు చెప్పలేనంత ఉత్సాహంగా ఉంది. అండ్ ఐఎమ్ ష్యూర్ యూర్ ఆల్ ఎక్సైటెడ్ యాజ్ వెల్. సో కాసేపట్లో మనం ఆవిడతో మాట్లాడబోతున్నాము. అయితే మరి వాళ్ళ జయసుధ గారు రాబోతున్నారు కాబట్టి ఆవిడతో మనం మాట్లాడబోతున్నాం కాబట్టి ఆవిడ సినిమాల్లోంచి పాటలు విందాం కాసేపు. అండ్ డెఫినెట్లీ ఇదంతా కూడా ఒక నాస్టాలజియా, మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళి కొన్ని అందమైన జ్ఞాపకాలని, కొన్ని అద్భుతమైన రోజుల్ని, ఒక ఆహ్లాదమైన వాతావరణాన్ని మీ మనసు నిండా నింపేసి, మీ ఆలోచనల నిండా నింపేసి ఈ డ్రైవ్ టైం అంతా కూడా మిమ్మల్ని ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను నేను. ఐ విష్ దట్ హ్యాపన్స్ అండ్ ఐ విష్ యూ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ టైమ్ దట్స్ గోయింగ్ టు బీ హియర్ ఇన్ జస్ట్ ఫ్యూ మొమెంట్స్ హియర్ ఇన్ ద స్టూడియో. మీరందరూ వింటున్నది డ్రైవ్ టైం విత్ మీరా, అంటే మీతో రాజేశ్వరి. ఈ కార్యక్రమం ప్రతి గురువారం, శుక్రవారం 4 నుంచి 7 దాకా ప్రసారం ఓన్లీ ఆన్ రేడియో సురభి 104.9 FM HD4 అమెరికాలో తెలుగు నేస్తం. నా అభిమాన తారవో, అభినవ తారవో, అభినయ రసమయ కాంతి ధారవో. ఈ సినిమా వచ్చిన రోజు నుంచి ఇవాల్టి దాకా ఎంతమందికి, ఎన్ని కోట్ల మంది అభిమానులకి ఆవిడ అభిమాన తార. ఒక సినిమా కథానాయికని చూడాలి అంటే, ఒక సినిమాలో హీరోయిన్ని చూడాలి అంటే ఆ హీరోయిన్కి కొన్ని లక్షణాలు ఉంటే బాగుంటుంది అని ఆశపడే ఎంతోమంది కోట్ల అభిమానులకి, దానికి ఒక బ్యూటీకి, ఒక యాక్టింగ్కి, ఒక డిగ్నిటీకి, ఎలిగెన్స్కి, అన్నిటికీ ఒక ఎపిటోమ్ లాగా నిలిచిన ఒక తార, ఆకాశంలో తళుకుమనే ఒక తార ఇవాళ ఈ స్టూడియోలో, రేడియో సురభి స్టూడియోలో మొట్టమొదటిసారి ఒక హీరోయిన్ మన స్టూడియోకి రావటం, అది కూడా ఆవిడ మన జయసుధ గారు, సహజ నటి జయసుధ గారు అవడం నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఈ మాటలు అసలు చెప్తూ ఉంటే నేనే నమ్మలేకపోతున్నాను. ఇందాకటి నుంచి చెప్తున్నట్టుగా, గత 2-3 గంటల నుంచి మనం షోలో మాట్లాడుకుంటున్నట్టుగా, చిన్నప్పటి నుంచి ఎవరినైతే చూస్తూ పెరిగామో, మొత్తం ఇంటిల్లిపాది ఆవిడని చూస్తూ అభిమానించి, ప్రతి ఫ్రేమ్లో ఆవిడని చూసి అబ్బా ఎంత బాగా చేశారు, అబ్బా ఎంత బాగుంది అంటే ఏకవచనంలో మాట్లాడేసుకుని ఇంట్లో మనిషిలాగా ఆప్యాయంగా మన అన్న భావనతో ఉన్న ఒక హీరోయిన్, ఒక స్టార్ హీరోయిన్, ఒక టైంలో తెలుగు సినిమాని రూల్ చేసిన ఒక కథానాయిక, తర్వాత తరాలు మారుతున్నా, రోజులు మారుతున్నా, వాటితో పాటు తనని తను ఇన్వాల్వ్ చేసుకుంటూ, తను నటించడం మాత్రం ఎక్కడ ఎప్పుడు ఆగకుండా అలా కంటిన్యూస్గా నటిస్తూ 50 సంవత్సరాలు, కెన్ యూ రియలీ ఇమాజిన్, 5 దశాబ్దాలు కంటిన్యూస్గా సినిమాల్లో నటిస్తూ వస్తున్న బహుశా వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ జయసుధ గారు. మ్యామ్, ఐ యామ్ సో ఎలేటెడ్ టు వెల్కమ్ యూ టు అవర్ షో టుడే. రేడియో సురభి స్టూడియోకి మీరు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం. కోట్లాను మంది అభిమానుల తరపున, మా అందరి తరపున కూడా థ్యాంక్ యూ రాజేశ్వరి గారు. రేడియో సురభి మీకు, మీ హోల్ టీమ్కి, తర్వాత లిజనర్స్కి అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఓపికగా ఇంతసేపు పాటలు వింటూ ఎప్పుడెప్పుడా మన ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుందని వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఫైనలీ ఎస్. థ్యాంక్ యూ మ్యామ్. ఎలా ఉన్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ ఆర్ యూ డూయింగ్? హౌ డిడ్ యూ హ్యాపెన్ టు బి హియర్ ఇన్ డల్లస్? నేను వచ్చి లైక్ ఐఎమ్ ఓకే, ఫైన్, ఆల్ వెల్.
ఎక్సెప్ట్ జెట్ లాగ్ ఈసారి కొంచెం ఎక్కువగా ఉంది. బహుశా వయసు కొంచెం పెరిగే కొద్దీ జెట్ లాగ్లు కూడా ఎక్కువ అవుతుందేమో. దట్స్ వాట్. ఎన్ని రోజుల తర్వాత వచ్చారు? లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. అంటే ఈసారి కొంచెం ఐ డోంట్ నో కొంచెం ఎక్కువగా ఉంది. అదర్వైజ్ ఆల్ గుడ్. అండ్ నేను ఇక్కడ రావడానికి కారణం డాలస్కి ఇంతకుముందు ఎప్పుడో వచ్చాను. ఇక్కడ ఏం జరిగింది తానాను ఆటను ఏదో జరిగింది. కన్వెన్షన్కి వచ్చారు. నాకు గుర్తుంది, అప్పుడు కూడా నేను చాలా ట్రై చేశాను మిమ్మల్ని కలవడానికి. అప్పుడు జస్ట్ 2 డేసే కదా, అలా వచ్చి అలా వెళ్ళిపోయాం. అయితే ఈసారి ఆభరణం బై మల్లిక ఆమె షో ఉంది. సో నేను కూడా చాలా మందికి తెలుసు జేడ్ బై జయసుధా కపూర్ అని. నాది ఒక క్లోత్స్ లైన్ ఉంది. అప్పుడప్పుడు నాకు బోర్ కొట్టినప్పుడు, లేకపోతే కొంచెం గ్యాప్ అంటే ఏం లేదు, ఒక 3-4 months షూటింగ్ డిలే ఏదన్నా అయితే అప్పుడు శారీస్ అంటే నా సినిమాలో నేను కట్టుకునే చీరలన్నీ నేనే సెలెక్ట్ చేస్తాను. యూజువల్గా సినిమాకి ఒక స్టైలిస్ట్ డిజైనర్స్ అంతా ఉంటారు. నా వరకు వచ్చే వరకు అది ఈవెన్ మణిరత్నం గారు ఇలాగా చాలా ఇదిగా ఉండే డైరెక్టర్ కూడా శారీస్ అని వచ్చేటప్పుడు నాకు మాత్రం అది ఎంత పెద్ద డిజైనర్ ఉన్నా నా చీరలు మాత్రం నేను ఇన్సిస్ట్ ఆన్ దట్. ఓకే. సో అందుకని వాళ్ళు యూనో నా చీరలు సెలెక్ట్ చేసుకోవడం, నేను అంటే అకార్డింగ్ టు ద రోల్, ఎప్పుడు నేను అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్ వెళ్ళను. సో అట్లా నాకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ టైం యూఎస్లో ఆమెతో పాటు ఐ సెడ్ ఓకే లెట్ us సీ ఎలా ఉంటుందో, యూఎస్ కూడా ట్రై చేద్దాం అలా అని ఒక చిన్న సరదా అంతే. ఓకే. అండ్ దిస్ ఇస్ వెరీ ఎక్సైటింగ్ బికాస్ జనరల్గా ఇలా మీలాంటి ఆర్టిస్ట్లను మేము అంత ఈజీగా కలుసుకునే అవకాశం ఉండదు ఫర్ నార్మల్ పీపుల్. అండ్ దిస్ ఇస్ డెఫినెట్లీ అన్ ఆపర్చునిటీ ఆల్సో. అండ్ ఐ హోప్ ఇట్ విల్ బీ ఆసమ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. యా, అండ్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ పాటు ఐ సెడ్ ఓకే లెట్ us సీ ఎలా ఉంటుందో, యూఎస్ కూడా ట్రై చేద్దాం అలా అని ఒక చిన్న సరదా అంతే. ఓకే. అండ్ దిస్ ఇస్ వెరీ ఎక్సైటింగ్ బికాస్ జనరల్గా ఇలా మీలాంటి ఆర్టిస్ట్లను మేము అంత ఈజీగా కలుసుకునే అవకాశం ఉండదు ఫర్ నార్మల్ పీపుల్. అండ్ దిస్ ఇస్ డెఫినెట్లీ అన్ ఆపర్చునిటీ ఆల్సో. అండ్ ఐ హోప్ ఇట్ విల్ బీ ఆసమ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. యా, అండ్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ అంటే అందరూ రావాలి. అందుకనే అంటున్నాను, మీరు మళ్ళీ మళ్ళీ వచ్చేలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలని కోరుకుంటున్నాము. ఇట్ షుడ్ బి పాజిటివ్ అండ్ యునో I should leave with a good feel. Yeah, that's what we hope and we wish. Definitely that will happen. Thank you. సో జయసుధ్ గారు, మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన 11 ఏళ్ళప్పుడా మీరు మొదలుపెట్టింది? 12 years అప్పుడు. 12. సో 12 ఏళ్ల నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు నటన అనేది మీకు ఒక దినచర్య లాగా కదా, అప్పటి నుంచి మొదలు పెడితే ఆలోచిస్తే హౌ డస్ ఇట్ ఫీల్ టు బీ so blessed like that? Well, I'm really blessed in sense of ఒక పెద్దగా కష్టపడకుండా సినిమాలోకి వచ్చిన ఒక నటి నేను. అంటే ఫస్ట్ పిక్చర్ మా ఆంటీ విజయన్ల గారు పండంటి కాపురం. సో సినిమాలోకి ఎంటర్ అవ్వడం పెద్ద కష్టం లేదు, డైరెక్ట్గా ఇట్స్ లైక్ అ హోమ్ ప్రొడక్షన్ లాగా. దాని తర్వాత కొంచెం గాట్ ఇన్ టు ద రైట్ ఇండస్ట్రీలో కూడా. అది అవ్వగానే ఇమ్మీడియట్గా బాలచందర్ గారు వాళ్ళ ఆల్మోస్ట్ కంపెనీ ఆర్టిస్ట్ అనేలాగా మేమందరం, నేను, కమల్ హాసన్ గారు, తర్వాత ఇంకెవరు సరిత, తర్వాత రజనీకాంత్ గారు, ఇలా చాలా మంది ఉన్నారు ఇంకా ఆర్టిస్టులు. అట్లా మేము ఒక వరుసగా ఒక 7-8 పిక్చర్లు ఆయన డైరెక్షన్లో చేయడం, అది ఒక నాకు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి ఎక్కడికి వెళ్ళలేదు, బట్ ఇట్స్ ఈజ్ లైక్ ఒక ఇన్స్టిట్యూట్ లాగా, యూనివర్సిటీ లాగా కే బాలచంద్ర గారు. సో అట్లా నాకు అది పెద్ద బ్లెస్సింగ్ అయిందనమాట. అక్కడి నుంచి ఇంకా లక్ష్మణ్ రేఖ, జ్యోతి అని ఇంకా వరుసగా సినిమాలు. ఆ టైంలో ఎక్కువ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కూడా, ఉమెన్ మీద బేస్ చేసిన మూవీస్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు, అంటే తీసారు. అలాంటి స్టోరీస్. అవును, అంటే కథకి అంత బలం ఉండేది క్యారెక్టరైజేషన్ పరంగా. అవును. సో అలా అది కూడా నాకు ఒక పెద్ద బ్లెస్సింగ్ అయింది. ఎందుకంటే ఒకటి ఇండస్ట్రీలో గ్లామర్ అన్నది చాలా ఇంపార్టెంట్. అందం లేకుండా మన ఇంట్లో ఉండేటట్టు ఉంటే సినిమాలో ఎందుకు
కదా. సో ఏమిటి సినిమాలు అన్నప్పుడు మనం ఏమొచ్చి సినిమా చూసినప్పుడు మాకు అందంగా అనిపించాలి ఆ హీరోయిన్, ఒక మనకి ఊహకు అందని, లేకపోతే మన కళల రాణి, ఏదో ఏదో చాలా చాలా మాటలు ఉంటాయి, ఏదో చెప్తుంటారు డ్రీమ్ గర్ల్. డ్రీమ్ అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో నాకు తెలియదు కానీ బట్ నేను చిన్నప్పటి నాకు ఇంట్రెస్ట్ డాన్స్ అని, బట్ క్లాసికల్ డాన్స్ కాదు, ఏదో వెస్టర్న్ డాన్స్, అదే మా ఏదో మ్యూజిక్ వేసేస్తే అదే డాన్స్, ఏ పాటలు వేసినా డాన్స్ చేస్తే పిల్లలు చేస్తారు కదా అలాగా. సో దాని తర్వాత కొంచెం యాక్ట్ చేయాలి అలా అన్నది. యాక్టింగ్ ఒకటి నాకు పెద్ద కష్టంగా నేను భావించలేదు, ఎక్సెప్ట్ నాకు లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం ఉండింది, బికాస్ బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ చెన్నై. తెలుగు వాళ్ళమే కానీ తెలుగు చెన్నై తెలుగు వాళ్ళం మేము. సో మా తెలుగు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మా తాతయ్య గారు చాలా ఫేమస్ పండితులు, నిడదోలు వెంకట్రావు గారు అని మా మదర్స్ ఫాదర్. సో ఆయన తాళపత్రికలు ఇలాంటివన్నీ, అలాంటి గ్రాండ్ ఫాదర్ మనోరాళ్ళు తెలుగే రాకపోతే ఎలా, అసలు రాయడం చదవడం కూడా రాదు. ఇప్పటికీ జయసుధ సరిగా రాయను, జపసుధ అన్న రాస్తాను. సో ఇది ఎందుకు రాలేదు, మా వాళ్ళు ఎన్నో మాస్టర్లను పెట్టి ఇంట్లో, కానీ తెలుగు మాత్రం అస్సలు రాలేదు. తమిళ్ వచ్చింది ఈజీగా, తమిళ్ రాయడం చదవడం అంతా వచ్చు. అట్లా కాకపోతే ఎక్కువ తమిళ్ సినిమాల కంటే తెలుగు సినిమాల్లో ఎక్కువ సక్సెస్ అయ్యాను, ఎక్కువ చేయడం మొదలు పెట్టాను. దాని తర్వాత తెలుగు అన్నది నాకు విని చెప్పడం డైలాగ్లు. సో అందువల్ల ఏంటంటే అది ఒక విధంగా బ్లెస్సింగ్. సో మీ స్క్రిప్ట్స్ అన్ని ఎవరైనా చెప్తే మీరు వింటాను, నేను విని నా డైలాగ్ చెప్తా. అవును. సో దానివల్ల ఏమైందంటే నా ఓన్ వే చెప్పడం, తెలుగు భాష కూడా ఒత్తులు ఉండేది కాదు. చాలా మంది ఏం చేస్తుందా బాధ సరిగా చెప్పమ్మా నువ్వు నీ నోటి నుంచి, ఏదో బాధ లేదా బాధ ఏదో ఒకటి అలా ఇట్లా చాలా ఉండేది. కానీ అవన్నీ కూడా నాకు ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా. ఇట్ హెల్ప్ మీ లైక్ టు బీ మోర్ న్యాచురల్గా, ఏదో ఇంట్లో మాట్లాడేటట్టు అందరూ పర్ఫెక్ట్ తెలుగులా మాట్లాడితే చాలా డ్రామాటిక్గా సినిమాలో ఏదో ఉంటుంది కదా, అలా లేకుండా ఏదో ఇంట్లో మాట్లాడినట్టు మాట్లాడే అట్లా నాకు ఆ వినడం వల్ల ఐ స్టార్టెడ్. వెరీ ఇంట్రెస్టింగ్ మ్యామ్, వెరీ ఇంట్రెస్టింగ్. సో చాలామంది ఐఎమ్ షూర్ మీరు ఒక కొన్ని వందల సార్లు వినుంటారు ఈ మాట. సావిత్రి గారి తర్వాత అంత స్థాయి ఒక నటిగా మీకు అందింది అని అంటే ప్రజల గుండెల్లో. ఐ విల్ బి వెరీ స్పెసిఫిక్, మనం మళ్ళీ వేరే ఆస్పెక్ట్ కూడా మాట్లాడదాము ఇఫ్ యూ అలౌ. సో అది కొన్ని వందల సార్లు మీరు వినుంటారు కదా. సో మిమ్మల్ని చూస్తున్నప్పుడు కూడా స్క్రీన్ మీద ఏ సీన్లో మీరు నటించినా కానీ అది నటిస్తున్నట్టే ఎప్పుడూ ఉండదు, అండ్ ఎప్పుడు కూడా ఆ క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది ఆల్వేస్. అండ్ నాకేమనిపిస్తుందంటే చాలామందిని ఇప్పుడు ఒక తారక రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు, లేకపోతే ఒక ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, ఇలాంటి వాళ్ళందరినీ కారణజన్మలు అనుకుంటాం చూసే ప్రేక్షకులంతా కూడా. అలాగా డూ యూ బిలీవ్ ఇన్ దట్? బికాస్ మిమ్మల్ని చూస్తే కూడా బహుశా యు ఆర్ పర్హాప్స్ బోర్న్ ఫర్ దిస్ అని అనిపిస్తూ ఉంటుంది మాకు చూసే వాళ్ళకి. బికాస్ లైక్ యూ జస్ట్ సెడ్, మీరు 12 ఏళ్లకి 12 కాపురంలో మీ జర్నీ మొదలుపెట్టినా ఎక్కడ ఏది నేర్చుకునే అవకాశం లేకపోయినా, చదవటం రాపోయినా విని చెప్పేసి, అది కూడా అంత ఇట్స్ నాట్ ఈజీ. మీరే అన్నారు ఇందాక, గ్లామర్ ఇస్ ద కీ ఫర్ ఎ హీరోయిన్. దాన్ని అసలు టోటల్గా మీరు రీడిఫైన్ చేశారు, ఆ ఫ్రేమ్వర్క్నే రీడిఫైన్ చేసిన ఆర్టిస్ట్ మీరు. డోంట్ యూ థింక్ యూ ఆల్సో బిలాంగ్ టు దట్ కేటగిరీ? మా అభిమానం అయితే అలా చెప్తుంది మాకు. అవన్నీ అంత ఆలోచించలేదు కానీ అంటే మేము వచ్చేసరికి సావిత్రి గారు ఆ జనరేషన్ కాకుండా వాణిశ్రీ గారి జనరేషన్ కూడా అయిపోతున్నది. అవును, టువర్డ్స్ హర్ ఎండ్ ఆఫ్ హర్, అంటే ఆమె మ్యారేజ్ చేసేసుకుని ఆమె ఆ టైంలో మేము ఎంటర్ అయ్యాము. సో ఐ థింక్ ద హోల్ చేంజ్ ఆఫ్ సినిమా జనరేషన్ కానీ మూవీస్ కానీ చాలా చేంజెస్ వచ్చేసింది. అప్పటికి జయా బాధురి అంటే జయా బచ్చన్ ఆమె రావడం, తర్వాత ఆమె పెద్ద ఇన్స్పిరేషన్ నాకు. బికాస్ ఎందుకంటే చాలా వరకు మమ్మల్ని ముందు అంటే ఈవెన్ జ్యోతి సినిమా ఇస్ సమ్వేర్ క్లోజ్ టు మిలీ
మిలి అని హిందీ సినిమా, అదే జయబాద్రి. జయభద్రిది, అవును అవును. సో మేమేంటి, ఆమె పొడుగు జడ, ఆమె కాటన్ శారీ కట్టుకునేసి దాన్ని Very కప్పుకునేసి simple looking, చాలా. yeah. సో నేను కాటన్ శారీస్ కట్టుకునేటప్పుడు అందరు అన్నారు, నువ్వేంటి ఇంత చిన్న పిల్లవి, గ్లామర్గా కొంచెం ఫిగర్ కనిపించాలి కదా. గ్లామర్ అంటే మన కాటన్ శారీస్ కడితే షేప్, బాడీలో శారీ కట్టుకునే షేప్ ఉండదు, అట్లా ఉండదు. పెద్ద పొడుగు జడ వేసేసుకుని మేకప్ అలా వేసుకుని అట్లా చేస్తే నెక్స్ట్ వచ్చే హీరోయిన్స్ దే విల్ ఓవర్టేక్ యూ. యూ కెన్ నాట్ కంపీట్ చేయడం కష్టం కదా అని. బట్ ఐ వాజ్ కంఫర్టబుల్, నాకు ఎందుకంటే అలా చేయాలి అలాంటి, బికాస్ మై నాట్ ఓన్లీ జయా బచ్చన్, తర్వాత స్మితా పటేల్ కానీ, తర్వాత షబానా కానీ, ఆ టైంలో వాళ్ళు ఎక్కువ వచ్చేసరికి నాకు వాళ్ళలాగా ఉండాలి అని అనిపించేది. ఎందుకంటే షర్మిలా టాగోర్ లేకపోతే జీనత్, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ జీనత్ అమాన్, బట్ ఐ కాంట్ కంపేర్. ఆమెకు పెద్ద డాన్సే రాదు, బట్ ఆమెకున్న స్టైల్లో షీ యూజ్ టు ఏదో ఒక ఇది క్రియేట్ చేసింది. ఇంతవరకు ఆమెతో ఎవరిని కంపేర్ చేయలేం. గ్లామర్ ఉన్నా కూడా లైక్ శ్రీదేవి, చాలా మంది, రేఖా గారు, వీళ్ళందరూ గ్లామర్. బట్ జీనత్ అమాన్ వాజ్ డిఫరెంట్. ఎందుకంటే ఆమెకి యాక్టింగ్ పెద్ద వచ్చేది కాదు, డాన్స్ వచ్చేది కాదు, కానీ ఏదో ఒకటి సంథింగ్ మన ఎక్స్ప్లెయిన్, అంటే షీ హ్యాడ్ సమ్ వెస్టర్న్ ఇది అదంతా, అండ్ అమేజింగ్ డ్రెస్సింగ్ సెన్స్ ఉండింది అదంతా. సో అట్లా నేను కొంచెం ఏదైనా వెస్టర్న్ వేసుకుంటే ఆమెలాగా, కొంచెం రేఖా గారు లాగా అందరి దగ్గర కొంచెం కొంచెం ఇన్స్పిరేషన్తో ఉండేది. పర్ఫార్మెన్స్ వరకు నేను ఎలా చేయాలో అలాగే చేసేదాన్ని, అంటే నాకు వచ్చేలాగా. ఐ హ్యావ్ టు బి కంఫర్టబుల్. నాకు ఇష్టం లేకుండా అన్నది సినిమాలు కూడా బిగినింగ్లో కొన్ని తప్పేది కాదు మాకు, ఎందుకంటే పెద్ద హీరోస్ చేస్తే మాకేం ఉండేది కాదు, ఏదో డాన్సులు చేయడం అలా అని. ఐ వాజ్ నాట్ వెరీ కంఫర్టబుల్. బట్ యూ కెన్ నాట్ బికమ్ అ బిగ్ స్టార్ ఇఫ్ యూ డోంట్ వర్క్ విత్ the top heroes. Big production house, పెద్ద హీరోస్ తో, whether you have a role or you don't have much. బట్ నేను అది బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. పక్కన గోపాలరావు గారు అమ్మాయి, పక్కింటి అమ్మాయి, అమ్మాయి మనసు, ఇలాంటి సినిమాలు చాలా, గృహప్రవేశం, ఇలా చెప్పుకుంటూ చాలా సినిమాలు ఉన్నాయి హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్. అవన్నీ చేసుకుంటూ అలా బ్యాలెన్స్ అవుతూ. సో ఇట్ వాజ్ ఎ కాన్షియస్ డెసిషన్ కదా మీకు, బికాజ్ మీరు లుక్స్ లైక్ మీకు బాలీవుడ్ వైపు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే యూ వాంటెడ్ టు క్రియేట్ యువర్ ఓన్ నిచ్. మీ మార్క్ ఒకటి క్రియేట్ చేయాలి, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం అక్కడికి వెళ్ళాలి అంటే అంత ఈజీ కాదు, కాబట్టి యూ హ్యావ్ టు ఆల్సో కేటర్ టు ద అదర్ సైడ్ ఆఫ్ కమర్షియల్ సినిమా. అది కూడా చేయాలి. సో సస్టైన్ అవ్వాలంటే కమర్షియల్ సినిమా ఇస్ మస్ట్. సో మ్యామ్, మీ టైంలో యాక్చువల్గా జయసుధ గారు, జయప్రద గారు, శ్రీదేవి గారు, దిస్ ఇస్ ద 3 నేమ్. అప్పట్లో 3 తారల్లాగా అలా ఉండేవాళ్ళు చాలా మందికి, అండ్ అందరికీ కామన్గా ఈ 3 అంటే చాలా అభిమానం, విపరీతమైన అభిమానం క్రియేట్ చేయగలిగారు. సో ఆ రోజుల్లో ఒక హీరోయిన్ అవ్వాలి అని, ఇండస్ట్రీకి రావాలి అంటే చాలా కష్టంగా ఉండేది కదా. ఇట్ వాజ్ నాట్ దట్ ఈజీ ఫర్ యూ. ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ అ కేక్ వాక్ బికాస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. బట్ ఐఎమ్ షూర్ చాలా మంది ఆస్పైరింగ్ వాళ్ళకి ఎన్నో కథలు కూడా విని ఉన్నాం, రైట్? వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు, సినిమాలో చేయాలనుకున్న వాళ్ళు, ఇట్ వాజ్ నాట్ ఈజీ. కానీ ఇవాళ చూస్తే సినిమాలో హీరోయిన్ అవ్వాలి అంటే డజన్ లుక్ లైక్ అంత డిఫికల్ట్ కాదేమో అని ఒక సగటు ప్రేక్షకులుగా మాకు అనిపిస్తుంది. am I right in saying that? No, యాక్చువల్గా కష్టం ఇప్పుడు. I see. బికాస్ వాళ్ళు యూ హ్యావ్ టు గో త్రూ ఏజెంట్స్, చాలా ఉంటుంది. ఆ రోజుల్లో డైరెక్ట్గా ప్రొడ్యూసర్ని కలవడం లేకపోతే డైరెక్టర్ని కలవడం ఉంది. ఇప్పుడు యూ హ్యావ్ టు గో త్రూ సమ్ ఏజెన్సీ హౌస్, కొన్ని ఉంటాయి కాస్టింగ్ ఇవన్నీ, యూ హ్యావ్ టు గో త్రూ దట్. అది లేకుండా కష్టం. ఓకే, మెయిన్ రోల్స్ కి కూడా, మెయిన్ రోల్స్ ఆల్ దీస్ మీకు ముంబై హీరోయిన్స్ వీళ్ళు వచ్చేస్తున్నారు కదా మన ఇప్పుడున్న టాప్, దే ఆల్ కమ్ త్రూ అది. ఇప్పుడు అలాగే అంత ఈజీగా ముందులా కాదు. సో అందుకని వాళ్ళు ఇప్పుడు ఇంపార్టెంట్, దే ప్లే ద మేజర్ రోల్. సో ద ఏజెన్సీస్ దే ప్లే ద మేజర్ రోల్ నౌ. సో ఇప్పుడున్న వాళ్ళకి డైరెక్ట్గా కష్టం.
సో అప్పట్లో మీకు డైరెక్టర్ తోటి కానీ ప్రొడ్యూసర్ తోటి కానీ ఒక డైరెక్ట్ కనెక్షన్ ఉండేది కదండి, అంటే మీకు ఇంటరాక్షన్ ఉండే స్కోప్ ఉండేది కదా అప్పట్లో. అంటే And what అంటే kind of- బిఫోర్ మూవీస్ వాళ్ళు ఇప్పుడు మాకు ఈ రోల్కి అంటే ఆ రోజుల్లో ఫొటోస్ ఆఫీస్ డైరెక్ట్ గా వెళ్ళి అలా తర్వాత అప్పుడు కూడా మేనేజర్స్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు, అట్లా ఉండేది. ఇప్పుడు లైక్ ఐ సెడ్ ఇట్స్ మోర్ లైక్ హాలీవుడ్ వాట్ యు నో వితౌట్ అక్కడ నంబర్ 1 హీరో కూడా యూ హావ్ టు గో త్రూ. I see. ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్. So there is that tough challenging ఇప్పుడు way ఉన్న దాంట్లో ఇంకా. చాలా కష్టం. I see. Okay, thank you. బట్ వన్స్ యూఆర్ ఎ హీరోయిన్ దెన్ యూ రూల్ నో. Yeah. అంటే మెనీ ఫ్యాక్టర్స్ ప్లే ఇన్ టు ఇట్. కానీ సో సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ అప్పుడు ఇప్పుడు, అప్పట్లో మీరు ముగ్గురు ఉన్న టైంలో మధ్యలో ఇంకా కొంతమంది వచ్చారనుకోండి, ఒక సౌందర్య గారు కానీ తర్వాత వచ్చారు చాలామంది. కానీ అప్పట్లో ఉన్న హీరోయిన్స్ ఎలాంటి ఇంప్రెషన్స్ అయితే ప్రేక్షకుల మీద క్రియేట్ చేయగలిగారో మర్చిపోలేని, ఇవాళ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూస్తే వచ్చే ఆనందం, దట్ సార్ట్ ఆఫ్ ఎక్సైట్మెంట్, అది వీ ఫీల్ లైక్ ఇప్పట్లో ఉన్న హీరోయిన్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ దట్ సార్ట్ ఆఫ్ అన్ ఇంపాక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది మాకు. అంటే అట్లా అని చెప్పలేం, కానీ ద థింగ్ ఇస్ మాకున్న అప్పుడు క్యారెక్టర్స్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ విజయశాంతి అదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మేమంతా ఇప్పుడు నేను కూడా హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఎక్కువ చేశాను మా దీంట్లో. అవును. దాని తర్వాత విజయశాంతి ఎక్కువ చేసింది, కొంతవరకు సుహాస్ని, వీళ్ళందరూ షేర్ చేసుకున్నారు. బట్ ఎక్కువగా అంటే నంబర్స్గా తీసుకుంటే మై సెల్ఫ్ అండ్ శాంతి, బోత్ ఆఫ్ us. అవును. అంటే శాంతి ఏమైందంటే తను ఇలా నాలాంటి క్యారెక్టర్స్ చేసి మళ్ళీ సడన్ గా ఫైటింగ్ అది దానికి వెళ్ళిపోయింది. అదే యాక్షన్, ఒక లేడీ హీరో లాగా యూనో ఆ టైప్ ఆఫ్ యాక్షన్ దాంట్లోకి వెళ్ళిపోయింది. బట్ దోస్ ఆర్ ఆల్సో బేస్డ్ ఆన్ విమెన్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్. సో అందువల్ల ఏంటంటే మేము అలా గుర్తుండిపోయాం మా జనరేషన్. తర్వాత జనరేషన్ అంటే మేబీ సౌందర్య ఉండుంటే ఎలా ఉండేదో, తను మంచి సినిమాలు చేసేది. బట్ ఒక పీరియడ్ లో అన్ని మారిపోయింది కదా, అదే డైనమిక్స్ మారిపోయాయి కదా, అసలు మారిపోయాయి చాలా. ఇప్పుడు సినిమాలో అంటే ఐ డోంట్ నో, ఇప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్ గా చేయాలి అని అంటే ఇప్పుడు మళ్ళీ ఇట్స్ బ్యాక్, అంటే బికాస్ ఆఫ్ ద ఓటీటీ కొంచెం వస్తున్నది. కానీ వీ హ్యావ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్స్, ఇప్పుడున్న యాక్టర్స్ అమేజింగ్ యాక్టర్స్ వస్తున్నారు, మంచి మంచి యాక్టర్స్ ఉన్నారండి, ఫర్ షూర్ ఉన్నారు. కానీ సమ్హౌ అదే మీరు ఇందాక మనం అనుకుంటున్నట్టు లైక్ కైండ్ ఆఫ్ ఒక ఆరా క్రియేట్ చేసిన వాళ్ళు తక్కువ మంది. అదా మా జనరేషన్ తో ఆగిపోయింది. దాంతో ఫీల్ ఆల్సో అంటే అదే మనం అనుకుంటున్నట్టుగా క్యారెక్టర్స్ లేక డెఫినెట్ గా ఇన్ని రోజులు మేము సస్టైన్ అయ్యామంటే దట్ క్రెడిట్ గోస్ టు ఈవెన్ ద రోల్స్ వి ప్లేడ్, సో ద రైటర్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళకి. సో ఇప్పుడు మీరు ఒక విమెన్ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నప్పుడు ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే, అప్పుడైనా ఇప్పుడైనా కానీ, ఒకవేళ పార్డన్ మీ అగైన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రైట్, ఎప్పుడైనా కానీ విమెన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఉంది అని అంటే కాంబినేషన్లో ఉన్న హీరో నాట్ సో పాపులర్, నాట్ సో లైక్ ఏ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు చేయడం అనేది చాలా అరుదు. అవును. డిడ్ యూ ఎవర్ థింక్ అబౌట్ ఇట్? అలా ఎందుకు అంటే జనరల్గా అది రామారావు గారు నాగేశ్వరరావు గారు చేయరు. కొంతవరకు నాగేశ్వరరావు గారు ఇద్దరు హీరోయిన్స్ కొంచెం పవర్ఫుల్ క్యారెక్టర్ ఉన్నప్పుడు కొంచెం చేశారు. శోభన్ బాబు గారి సినిమాల్లో ఆయనకి ఎంత క్యారెక్టర్ ఉన్నా పక్కన ఉన్న ఇద్దరు హీరోయిన్స్కి పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉండేది. సో అట్లా కృష్ణంరాజు గారు నేను చాలా పవర్ఫుల్ మంచి మంచి సినిమాలు చేశాను కృష్ణంరాజు గారు నేను. బట్ టోటల్గా ఇప్పుడు క్యారెక్టర్ అంటే హీరోయిన్ అంటే టైటిల్ క్యారెక్టర్ మేము చేసేటప్పుడు దెన్ ఇట్ బికమ్ ఇష్యూ. సో చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు, బికాజ్ ప్రిడామినెంట్లీ ఇట్ ఈస్ అ హీరో డామినేటెడ్ ఇండస్ట్రీ. Not exactly, because heroine oriented films చేసినప్పుడు the budget is smaller budget, so they can't afford and then నా రామారావు గారు అంటే రామారావు గారి కోసం వచ్చి చూస్తారు సినిమా, అంతే తప్ప ఆయన నాగేశ్వరరావు గారు అంటే నాగేశ్వరరావు గారి కోసం. దాంట్లో ఉన్న హీరోయిన్ సపోర్టింగ్గా సావిత్రి గారు యాక్ట్ చేసేటప్పుడు ఈక్వల్గా చేసేవారు. అలా నాగేశ్వరరావు గారు నేను చేసినప్పుడు కూడా కొన్ని సినిమాలు
మేమిద్దరం పోటాపోటీగా చేసామనో లేకపోతే అలా ఉంటుంది ఎక్కడో 1-2 సినిమాలు అది. బట్ వచ్చి యూ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ ఫుల్లీ లైక్ ఫర్ అ టాప్ మెగా హీరోయిన్స్ వాళ్ళందరూ ఒక. సో అది మేము కూడా వీళ్ళు ఇంత పెద్ద హీరోస్ లేకపోయినా వీళ్ళ సినిమాలు కూడా పెద్ద హిట్ అవుతాయి, వీళ్ళ మీద బేస్ చేసుకోవడం మనం అంటే మేము వీఆర్ హీరోయిన్స్ బట్ స్టిల్ మేము కూడా హీరోస్ లాగే అంతే. సో మీరు కాంబినేషన్ సినిమాలు చాలా చేశారు కదా మ్యామ్ ఆ టైంలో, ఇద్దరు హీరోయిన్లు అలా ఉన్న సినిమాలు చాలా చేశారు కదా. సో అప్పట్లో వాజ్ దేర్ అంటే ఎట్లా ఉండేది, హెల్దీ కాంపిటీషన్ లాగా ఉండేదా బిట్వీన్, లేకపోతే తనకి ఎక్కువ రోల్ ఉంది ఇప్పుడు మనం మీరు అందరూ ఆడవాళ్ళు ఎలా ఫీల్ అవుతారు మేము కూడా అలాగే ఫీల్ అయ్యేవాడు. అందరూ కలిసిమెలిసి ఉంటాం బట్ కొంచెం చీర బాగా కట్టుకున్నా కొంచెం ఇది ఉన్నా లేదా కొంచెం మన కిట్టి పార్టీలో కొంచెం మాట్లాడుకున్నా అన్నీ ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే 1-to-1 కదా, సో మనకి నంబర్ ఆఫ్ పీపుల్ ఉండరు. లైక్ పోటీ అన్నది ఎంతవరకు ఉంటుందో లోపల అన్నది, బట్ డెఫినెట్గా ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చేస్తాము. ఏ క్యారెక్టర్ కొంచెం తక్కువ ఉన్నా చెప్పిన దానికంటే తక్కువ ఉన్న మన క్యారెక్టరు మార్చినా ఒప్పుకునే వాళ్ళం కాదు మేము. సో వీఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ద రోల్. ఇప్పుడు నాకు లైక్ స్టోరీ టెల్లింగ్ అప్పుడు మీకు ఎలా చెప్పారో క్యారెక్టర్ అలా మధ్యలో మార్చారంటే వాళ్ళకి కష్టం అయిపోయారు వాళ్ళు, ఎస్పెషలీ విత్ మీ. బట్ మోస్ట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ అంటే వాళ్ళు కూడా అంతే, లైక్ శ్రీదేవి అయినా, శ్రీదేవి అయితే గ్లామర్ ఎక్కువ ఉంటుంది తను చేసే క్యారెక్టర్స్. సో తనతో మేము పోటీగా అనుకునేవాళ్ళం కాదు. షీఈ్ ఆల్సో వండర్ఫుల్ యాక్ట్రెస్, నాట్ ఓన్లీ యాజ్ glamorous but she's an amazing as an actor also. She's a very good actress. And Jayaprada also ఆమె కూడా. సో మాకేంటి పోటీ అని అంటే పెద్దగా ఏం ఉండేది కాదు. నేను జయప్రద ఫ్రెండ్ కాబట్టి మాకు ఫ్రెండ్స్ అది, అందుకని ఒకళ్ళ క్యారెక్టర్ ఒకళ్ళు సాక్రిఫైస్ చేసేవాళ్ళం కదా. నా క్యారెక్టర్ నాకే, ఆమె క్యారెక్టర్ ఆమె. సో ఒకసారి ఒక ప్రొడ్యూసర్ ఏం చేశాడంటే నాతేమో ఎండ్లో మీరే, నేనేమంటానంటే జయప్రద కానీ శ్రీదేవి కానీ ఇంకెవరున్నా కూడా పర్వాలేదండి, క్యారెక్టర్ థియేటర్ నుంచి బయట వచ్చేటప్పుడు నా గురించే మాట్లాడుకోవాలి. ఓకే, ఇప్పుడు నా గురించే మాట్లాడుకోవాలంటే ఏం ఉండాలి ఆ క్యారెక్టర్లో, ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్ చేసే వాళ్ళ మీదే మనం సింపతి ఫీల్ అవుతాం. అవును. సో వాళ్ళు మార్చారనుకోండి లాస్ట్లో, నాతో అదే చెప్పి మీరే లాస్ట్లో సాక్రిఫైస్ చేసి మీరు చనిపోతారండి ఆ క్యారెక్టరు, దాని తర్వాత అంతా మీదే త్యాగం అదే ఇదే అని చెప్పాడు ఆయన. జయప్రదకి అదే చెప్పాడు. చెప్పాక అంటే వాళ్ళకి క్లైమాక్స్ ఇచ్చేటప్పుడు ఇట్లా మారిస్తే బెటర్ అవుతుందేమో, సినిమాకి వర్కౌట్ అవుతుందేమో అలా అని. సరే మేడం, జయప్రద గారు క్యారెక్టర్ కొంచెం ఆ క్యారెక్టర్ని చంపేస్తే బాగుంటుందేమో అని ఒక ఫీలింగ్ వచ్చింది. సినిమా కోసం అండి మీరు ఆలోచించాను. నేను మీరు ఆమెను చంపేస్తే అంత మాట చెప్పలేదు కానీ నేనన్నా షూటింగ్ రానని చెప్పా. మీరేం చెప్పారు అందుకని నేను ఒప్పుకున్నాను నేను. అలా ఫైనల్గా ఇంకా వాళ్ళు ఇది అది మొత్తానికి ఏమనుకున్నారో ఏంటో, షూటింగ్ మొత్తం నన్నే, మీరే మీ క్యారెక్టర్, నా క్యారెక్టరే అట్లా మాకు ఉంటుంది. సో జయప్రద దాని గురించి ఫీల్ అయిపోయి ఇట్లా అనిందా జయసుధా లేకపోతే అట్లా అని చెప్పిందా అలా అంతా తను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, అనుకోలేదు. సరే పోనీ అంటే అలా సరే అంటే వాళ్ళకి ఇంకా అప్పటికి ఇంకా తనకి జయప్రదకి ఎప్పుడు అర్థం కాల. వాళ్ళకి ఎప్పుడు ఏంటంటే తను కూడా అప్పుడే ఇద్దరు అంటే తను గ్లామర్గా ఉండి అట్లా అని అనుకునేది, కానీ సాక్రిఫైస్ చేస్తే క్యారెక్టర్ ఎక్కడ తేడా వస్తుందన్నదే ఆ టెన్షన్లో ఈవెన్ ఎప్పుడు తను అనుకునేది కాదు. ఈవెన్స్ అన్ని 2-3 చోట్ల మిస్ చేసింది తను. అలాగే ఒకటి అదేంటి మెహి సందేశంలో చూస్తే జయప్రద క్యారెక్టర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్, వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. కానీ దానికి ఫిల్మ్ఫేర్ అవార్డు కానీ నంది అవార్డు అంతా నాకే వచ్చింది. ఎందుకంటే లాస్ట్ క్లైమాక్స్ నా మీద ఉంటుంది. ఒక్క 2 సీన్లు చాలు నాకు. ఐ నో దోస్ 2 సీన్స్ ఆర్ ద మెయిన్ సీన్స్.
ఈవెన్ హిందీ వాళ్ళు సినిమా చూసి నాకు చూసినప్పుడు జయప్రద క్యారెక్టర్ బాగా నచ్చింది మేఘ సందేశంలో. చాలా బాగా చేసింది, ఎంత బాగా చేసింది, చాలా బాగుంది. నేను ఐ వాజ్ గుడ్ ఇన్ ద వే ఐ డ్రెస్డ్ అప్, మై కాస్ట్యూమ్స్ కానీ ఆ సినిమాలో చూస్తే. బట్ వన్స్ అగైన్ ఐ ఫాలోడ్ స్మితా పటేల్, అలా వాళ్ళని ఫాలో అవుతాను నేను ఇప్పుడు. అట్లానే భూమిక అనే సినిమాలో ద వే షీ డ్రెస్డ్ అప్, అట్లా గోవింద్ నిల్హాని కానీ శ్యామ్ బెనగల్ కానీ వాళ్ళ సినిమాలు నేను. సో ఈవెన్ హిందీ చూసిన వాళ్ళు యాక్టర్స్ అప్పుడు దాసనారాయణరావు గారు తెలుగు హిందీ రెండు చేసేవారు. వాళ్ళందరూ హిందీ వాళ్ళు చూసి నాకు హిందీలో నేను యాక్ట్ చేయకపోయినా కూడా హిందీ ఇండస్ట్రీలో నాకు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈవెన్ అశోక్ కుమార్ గారు పాత మనకి ఎంత లైక్ రంగారావు గారు ఆయన ఫోన్ చేశారు. అశోక్ కుమార్ గారు ఫోన్ చేసి చాలా బాగుంది నేను సినిమా చూశానమ్మా అదే ఇదేం చెప్పి అలా అని. సో తెగ అందరూ ఏంటి వీళ్ళందరూ నన్ను ప్రేజ్ చేసి నాకు ఆ క్యారెక్టర్ నచ్చింది ఇట్లా అని. ఐ డెంట్ ఈవెన్ రియలైజ్ దట్ ఐ వాజ్ సపోజ్ టు గెట్ నేషనల్ అవార్డ్. ఆ సినిమా ఒక్క ఓట్లో పోయింది, ఒక ఓట్లో పోయింది. ఐ మీన్ షబానా గాట్ ఫర్ ఆ సినిమా స్మితా పాటిల్ షబానా చేశారు ఒక సినిమా, అర్త్ అనుకుంటాను. అర్త్ కాదు, అర్త్ ఏదో సమ్మదము, పేరు గుర్తులేదు. సో ఏమవుతుందంటే ఇట్లా అయిపోతుంది. ఈవెన్ శ్రీవారి ముచ్చట్లు కూడా నేను జయప్రద చేశాను. బట్ మళ్ళీ ఫైనల్గా ఇద్దరం బాగా చేస్తుంటాం, ఇద్దరికి మంచి. బట్ ఎక్కువ మంచి పేరు రామారావు గారు. నాకు షూటింగ్ వేరే షూటింగ్ జరుగుతూ ఉంటే ఎన్టీ రామారావు గారు ఏం చేస్తుందా అదేదో అంటే మాకు ఇంకా రిలీజ్ అవ్వాలి సినిమా ఉంటుంది కదా ఇలా ప్రీ షోస్ ప్రివ్యూ షోస్ అంతా. సో రామారావు గారు మిస్సెస్ ఆమె చూసారు, వెళ్ళారు సినిమా చూడడానికి. చూసి వచ్చి చెప్పారంటే జయసు చాలా బాగా చేసింది, అసలు ఎంత బాగా చేసిందో అని నా గురించి ఏదో చెప్పారు ఆమె. రామారావు గారు తర్వాత వచ్చి చెప్పారు. నేను అదే అనుకున్నాను, ప్రతిసారి మేము ఇద్దరం చేస్తాము, ఫైనల్గా పేరు నాకు వస్తుంది, అసలు నాకే తెలీదు. We don't plan certain things, right? But it just happens. That's nice. So since we were talking about your look andi, sare meer performance paranga you wanted to get roles where the character gets sympathy or character gets to perform, and dan valla janalaki inka nen daggara vachane alochana okati, that is one thing. కానీ లుక్ అండ్ ఫీల్ పరంగా మీరు చాలాసార్లు కొంచెం డీగ్లామరైజ్డ్గా ఉన్న క్యారెక్టర్స్లో చాలా సినిమాల్లో జనరలీ దే టేక్ సినిమాటిక్ లిబర్టీ అండ్ స్టిల్ దే ట్రై టు షో సమ్ సార్ట్ ఆఫ్ గ్లామర్ కదా. కానీ మీరు ఎప్పుడు అలా కాంప్రమైజ్ అవ్వకుండా మీ లుక్స్ పరంగా మీరు చాలా స్పెషల్ కేర్ తీసుకున్నారని అనిపిస్తూ ఉంటుంది క్యారెక్టర్స్కి. సో ఇజ్ ఇట్ లైక్ ఇంటెన్షనల్ నెంబర్ 1, నెంబర్ 2 మీకు ఎప్పుడు కూడా అరే నేను ఇట్లా కాకుండా ఇంకొంచెం దీన్ని కొద్దిగా గ్లామరైజ్ చేసింటే బాగుండేదేమో, స్టిల్ అయినా వర్కౌట్ అయ్యేదేమో, అలా ఎప్పుడైనా అనిపించిందా ఏ క్యారెక్టర్ అయినా చూస్తే? అంటే అంటే నాకు సినిమా అన్నప్పుడు సినిమా పరంగానే ఆలోచిస్తాను. నా సినిమాలో కనిపించే క్యారెక్టర్ గురించి చెప్పను, కానీ క్యారెక్టర్ నా పర్సనల్ క్యారెక్టర్, నా ప్రిన్సిపల్స్, నా ఇదే ఉంది, అదే నా పర్ఫార్మెన్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ పర్సనల్గా డ్రెస్సెస్ అన్నప్పుడు ఉండదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే నేను వచ్చి మా నాన్నగారు అంటే మేము చెన్నైలో ఉన్న ప్లేసెస్ అంటే మేము పెరిగిన చోట ఏరియాలు కానీ అవన్నీ దే ఆర్ ఆల్ బాగా కొంచెం ఎడ్యుకేటెడ్, కొంచెం వే ఆఫ్ థింకింగ్. అంటే ఆ రోజుల్లో నేను టాకింగ్ అబౌట్ 70s ఎర్లీ 70s సైకిల్ తొక్కే వాళ్ళనే లేడీస్, లైక్ వీ యూస్ టు లైక్ క్లోజ్ టు బెసెన్ నగర్, ట్రిప్లికేన్, ఇట్లా అంతా. ఇట్స్ ఆల్ వెరీ కన్జర్వేటివ్ బట్ ద సేమ్ టైమ్ వెరీ హైలీ ఇంటలెక్చువల్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్ అలా ఉండేవారు. కొంచెం అవుట్ ఆఫ్ ఇది ఉండేది. సో నాకు ఎప్పుడు ఒక షర్ట్ ఒక ట్రౌజర్ వేసుకుని తిరిగే అలవాటు నాకు, సైకిల్ తొక్కడం ఇలాంటి అలా ఉండేది. మోర్ లైక్ టామ్ బాయ్ కైండ్ ఆఫ్. సో అందుకని నేను బయట ఏదో చాలా మంది చీర కట్టుకుని నేను ఏదో బొట్టు పెట్టేసుకుని అది ఫంక్షన్కి అలా వస్తాను, కానీ యాక్చువల్గా అట్లా కాదు నేను. బట్ ఏంటంటే బట్ మై పర్సనల్ క్యారెక్టర్ ఎక్కువ. బట్ నాకేంటంటే ఈ క్యారెక్టర్ ఇలా చేసినప్పుడు నేను ఆ దాంట్లో ఆమె వేసుకున్న ఆ బ్లౌజ్ లాంటిది దీనికి ఇలా నేను డిజైన్ చేసుకునేదాన్ని. శారీస్, కాటన్ శారీస్ కట్టుకుంటే తప్పేంటి, ఎందుకు కట్టుకోకూడదు? తెలుగు సినిమాలో కాటన్ శారీస్ కట్టుకుని యాక్ట్ చేయరు అనేవారు ఆ రోజుల్లో. మంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి కాటన్ శారీస్ కి షిఫ్ట్ అయ్యారు. అవును, అట్లా అంతా జరిగింది. సో దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ థింక్ ఐ చేంజ్. అండ్ బట్ నేనేం చేసినా ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఒప్పుకోకపోతే జరిగేది కాదు. అవునండి, అవును.
That is సో true. వాళ్ళకి అనిపించింది ఈ అమ్మాయి కొంచెం షీఈస్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ అది. కొన్ని నాకు ఇష్టం లేకపోతే చెప్పేదాన్ని కాదు డైలాగ్స్, Ah, నాకు తెలుగు రాకపోయినా ఇది కరెక్ట్ కాదనేదాన్ని, ah. ఇది కరెక్ట్ కాదే, ఇలా చెప్పాలా, ఇదేదో ఇదిగా ఉంది, ఇది చాలా డ్రామాటిక్గా ఉంది, ఎవరయ్యా చూస్తారు ఇప్పుడంతా, ఇవంతా వింటారా అలా అంతా మాట్లాడేదాన్ని. సో అంత ఈజీగా చెప్పను ఏది. కొంచెం అంటే నా అదృష్టం, నేను ఐ ఎస్కేప్డ్ ఆల్ దీస్ థింగ్స్. లేకపోతే ఎప్పుడో ఇండస్ట్రీ నుంచి పంపించేసేవారు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది చేయను నేను ఇప్పుడు. నేను చెప్పిందే చేయాలనుకుంటే అది. మీరు ఒక బాలచంద్ర గారి దగ్గర నుంచి మొదలు పెడితే బాలచంద్ర గారు, రాఘవేంద్రరావు గారు, తర్వాత దాసరి గారు, ఇలా గొప్ప గొప్ప పెద్ద పెద్ద డైరెక్టర్స్ తోటి ఎక్కువగా సినిమాలు చేశారు. ఈచ్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎ డిఫరెంట్ స్కూల్ కదండి. మరి ఒకటి మాకేమనిపించిందంటే, మీకు సహజ నటి అని ఎలాగో మీకు ఒక బిరుదు ఉంది, అండ్ మీ డ్రెస్సింగ్ పరంగా కానీ మీ లుక్స్ పరంగా కానీ యూ వెరీ న్యాచురల్, యూ లుక్ వెరీ న్యాచురల్, లైక్ మనకి బాగా తెలిసిన వాళ్ళలాగా, ఆత్మీయంగా మన ఇంట్లో మనిషిలాగా అనిపించేలాంటి లుక్ కానీ యాక్షన్ కానీ ఎవ్రీథింగ్. ఒక పక్క చూస్తే విశ్వనాథ్ గారి సినిమాలు, బాపు గారి సినిమాలు, ఇలాంటి సినిమాల్లో కూడా ఆ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు అలానే కనిపిస్తారు కూడా. సో మిమ్మల్ని మేము ఇంకా ఎక్కువ చూసిండాల్సిందేమో వాళ్ళ డైరెక్షన్లో అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడు చూస్తే. వాజ్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ అలా ఎక్కువ సినిమాలు? విశ్వనాథ్ గారు అండ్ బాపు గారిది ఓన్లీ వన్ ఫిల్మ్ ఐ డిడ్. విశ్వనాథ్ గారిది 2-3 చేశాను, కానీ ఆయన నాతో తీయాల్సిన సినిమాలు కావు అవి. అల్లుడు పట్టిన భరతం, కాలంతకులు, ఇలాంటి కమర్షియల్ సినిమాలు. అంటే ఇట్ జస్ట్ డింట్ హ్యాపెన్. ఇట్ డింట్ హ్యాప్. ఒక అదేంటి మన జయప్రద చేస్తుంది ఏం సినిమా, సాగర్ సింగ్, అది ఒకటే సైన్ చేసి మిస్ అయిన సినిమా. బికాస్ ఆఫ్ ద డేట్స్ వర్క్, అంటే వాళ్ళు అనుకున్న టైంకేనే. బట్ ఏంటంటే నేను ఐ వాజ్ డూయింగ్ నంబర్ ఆఫ్ మూవీస్ విత్ దాసనారాయణ రావు. అవును. అండ్ ఈవెన్ మన రాఘవేంద్ర గారు కూడా హీ మేడ్ వెరీ గుడ్ మూవీస్ విత్ మీ ఇన్ ద బిగినింగ్. జ్యోతి, ఆమె కథ, ప్రేమలేఖలు, హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్, చాలా ఫిలిమ్స్, సత్యభామ, ఇలాంటి సినిమాలన్నీ చేశారు ఆయన. సో ఐ డెంట్ హ్యావ్ మచ్ టైమ్ బికాస్ ఐ వాజ్ మోర్ ఇన్ టు జయప్రద, ఎక్కువ విశ్వనాథ్ గారి సినిమాలు చేసింది, కానీ నేను ఎక్కువ రాఘవేంద్రరావు గారి సినిమాలు, దాసనారాయణ రావు. అండ్ మీది ఇది కథ కాదు సినిమా కూడా, ఇందాకే మేము మాట్లాడుతున్నాం, పాటలన్నీ మీ సినిమాల నుంచి పాటలు వేశాను ఇవాళ మొత్తం 3 గంటలు. సో ఇది కథ కథలో కూడా మీ క్యారెక్టర్ ఒక్క చుక్క కూడా కళ్ళలోంచి నీళ్లు రానివ్వకుండా అందరినీ బాగా ఏడిపించేస్తుందండి. అది ఎలా సాధ్యమైందండి మీకు? దట్స్ టోటల్ ఆ సినిమా వరకు ఏంటంటే అది క్యారెక్టర్ అట్లా క్రియేట్ చేశారు ఆ సినిమా. ఇట్స్ అ రీమేక్. బట్ ఇఫ్ నాట్ ఫర్ జయసుధ గారు, ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ ఆర్టిస్ట్ వుడ్ హ్యావ్ క్యారీడ్ ఏమో అని అనిపిస్తుంది చూసినప్పుడు. ఇట్ డిపెండ్స్ అపాన్. తమిళ్లో కూడా సుజాత గారు చేశారు, షీ డిడ్ వెరీ వెల్, అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఆమె. ఇంకొకటి ఏంటంటే నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మై ఫేస్ ఇస్ అన్ అడ్వాంటేజ్. ఏదో పెద్ద బ్యూటిఫుల్, ఏదో సమ్ గ్లామరస్ అలా కాదు. బట్ ఐ హ్యాడ్, చాలామంది చెప్తారు యాక్చువల్గా బాపు గారు గీసిన బొమ్మలు అంటే అవి శ్రీదేవి లాగో లేకపోతే మాధురి దీక్షిత్ లాగో అలా ఉండవు, ఒక జయసుధ లాగో లేకపోతే ఇంకొక 2-3 హీరోయిన్స్ లాగానే ఉంటాయి బాబు గారి బొమ్మలు. అంటే మన కొంచెం సో ఐ హ్యాడ్ దట్ ఇమేజ్ ఆల్సో, గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా. చాలా మందికి నాలాగా ఉంటారు, ఎగ్జాక్ట్ నాలాగపోయినా నా పోలికలు చాలా మందికి ఉంటుంది. సో అది ఒక విధంగా క్యారెక్టర్స్కి అది బాగా హెల్ప్ అయింది. దెర్ వాజ్ సమ్ ఇన్నోసెన్స్ ఇన్ ద ఫేస్. అదేమంటారు ఇంకా మాట ఏదో ఒకసారి గుర్తురాట్లా, కొంతమంది హీరోయిన్స్లో అది కనిపిస్తుంది. అలాంటి ఫేస్ ఉంది నాకు, అది పెద్ద అడ్వాంటేజ్ అయింది అది. సో ఆ చిలిపితనం ఉంటుంది, కొంచెం అన్నీ ఉంటుంది. ఇప్పుడు కొన్ని కోపం వచ్చిన క్యారెక్టర్స్, దేవి శ్రీదేవి చాలా కోపిష్టి పెళ్ళం, ఇలాంటి భార్యమణి కొన్ని సినిమాలు చేశా, చాలా పొగరిపోతూ అలా అని. బట్ నాకున్న ఫేస్లో ఆ పొగరిపోతుతాను అలా ఉన్న మన ఇళ్లలో చాలా మందికి ఉంటాయి, సాఫ్ట్గా ఉంటారు కానీ కోపం వస్తుంది వాళ్ళకి, వాళ్ళ మొహాలు ఈ మూతులు తిప్పుకోవడం ఇలాంటివన్నీ అవన్నీ న్యాచురల్గా ఉన్నది. కాబట్టి అది ఇట్ వర్క్డ్ ఎవ్రీథింగ్ ఆన్
On your favor. ఆన్ మై ఫేవర్. సో జయసుధ్ గారు, మీరు ఈ డైరెక్టర్స్ గురించి మాట్లాడినట్టుగానే హీరోల పరంగా కూడా అటు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, మురళీమోహన్ గారు, చంద్రమోహన్ గారు, చిరంజీవి గారు, ఇలా అందరితో నటించారు కదండి మీరు. వాళ్ళందరితో నటించిన మీరు ఇప్పుడు తర్వాత మీ సెకండ్ ఇన్నింగ్స్ ఏదైతే మీరు మొదలుపెట్టారో, ఈ టైమ్స్లో ఇంత పెద్ద పెద్ద స్టార్ కాస్ట్తో నటించాను నేను, కాబట్టి నాకు ఇప్పుడు వచ్చే కాంబినేషన్ కూడా అలా ఉండాలి అని అనుకోవడం కానీ, ఎందుకంటే మీరు ప్రకాష్ రాజ్ గారితో డ్యూయట్స్ పాడారు. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సే ఆయన ఎనీ లెస్ అని, ఆయన ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్ అండ్ వీ ఆల్ లవ్ హిమ్. బట్ డిడ్ యూ ఎవర్ ఫీల్ లైక్ దట్? అట్లాంటి థాట్స్ ఎప్పుడైనా వచ్చినాయా, లేకపోతే జస్ట్ అబౌట్ ఎ క్యారెక్టర్? నేను కృష్ణరాజు గారు ఏదో ఒక సినిమా చేశాను. శోభన్ బాబు గారు నేను ఎప్పుడు హీరోగానే కనిపించాలి, ఆ ఇమేజ్ మళ్ళీ మారకూడదు అని ఆయన ఏదో ఒక్క సినిమాలో కొంచెం ఫాదర్ అంటే డ్యూయల్ రోలో మరి ఏదో నాతోనే 2-3 సినిమాలు చేశారు అట్లా. దాని తర్వాత లాస్ట్లో ఏదో ఒక సినిమా అనుకున్నారు కానీ ఫినిష్ చేయండి. సో అందుకని సో శోభన్ బాబు గారు ఆయన తర్వాత చేయను అనేసారు. తర్వాత మీతోది వచ్చి నా క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉన్నప్పుడు పక్కన క్యారెక్టర్ పవర్ఫుల్గా లేనప్పుడు లేదు. సో ఫస్ట్ టైము ఈవెన్ ఈ సినిమా చేసినప్పుడు అమ్మ నాన్న తమిళమ్మాయి, అది మదర్ అండ్ సన్ మీద బేస్ అయింది కొంచెం. సో పూరి జగన్నాథ్ ఒక డిఫరెంట్గా ఒక మదర్ అంటే ఇలా ఉండొచ్చు అన్నది మొత్తం మారిపోయి, అక్కడ మారింది ట్రెండ్. లేకపోతే ఎప్పుడు చూసినా బోర్ మదర్, ఏమన్నా కాఫీ తాగుతావా, ఎవర్రా అమ్మాయి, ఇంతే నాకైతే చాలా బోర్ కొట్టేది సినిమాలు యాక్ట్ చేయాలంటే. వీళ్ళు ఎప్పుడు మారుతారు ఈ తెలుగు సినిమాలు ఎప్పుడు మారుతాయి, ఎప్పుడు చూసినా మదర్ మార్చారు క్యారెక్టర్స్. ఒక శారద గారు ఒక టైంలో డిఫరెంట్ రోల్స్ చేశారు ఆమె మిడిల్ ఏజ్ టైంలో. దాని తర్వాత మళ్ళీ మధ్యలో ఎక్కడ మదర్కో లేకపోతే మదర్ ఎప్పుడు మదరే ఉండాలి, ఎప్పుడు ఎందుకు ఉమెన్ లాయర్ అవ్వచ్చు కదా, పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ ఉండేసరి అయిపోయింది ఇది అమ్మ నాన్న తమిళమ్మాయి. దాని తర్వాత అదేంటి బొమ్మరిల్లు కూడా మీకు చాలా డిఫరెంట్ అంటే అభిమానుల్ని దగ్గర చేసింది. అది పెద్ద హిట్ చాలా మందికి. అది ప్రకాష్ రాజ్ మూవీ, అది టోటల్ గా ఇట్స్ ప్రకాష్ మూవీ. అయితే ఆ సినిమాలో కూడా ఎందుకు దిల్ రాజ్ ఆయన అన్నారంట, ఎందుకయ్యా జయసుధ గారు ఎందుకు అంత డబ్బులు ఇచ్చి ఆమెను పెట్టుకోవడం, ఎవరైనా కొత్త వాళ్ళని పెట్టుకోవచ్చు, మొత్తం ప్రకాష్ రాజే కదా అలా అని. ఆ డైరెక్టర్ నన్ను లేదండి నాకు ఒకే ఒక డైలాగ్ ఉందండి, ఆ జయసుధ గారు చెప్తేనే బాగుంటుంది. అది మీరు అన్నట్టు ఒక్క సీన్ చాలన్నారే, మొత్తం సినిమా ప్రకాష్ రాజ్ గారే, ఆ ఒక్క సీన్ మీరు చాలు. తిట్టేస్తా అనే సరే నాకు ఆ ఒక్క డైలాగ్ కోసం జయసుధ గారు కావాలండి అలా. అసలు ప్రొడ్యూసర్ ఉంటుంది కదా వాళ్ళకి బడ్జెటింగ్ ఇవి అవన్నీ ఉంటాయి అలా. బట్ అఫ్ కోర్స్ ఐ వెంట్ ఆన్ టు డూ సో మెనీ మూవీస్ దిల్ రాజు గారితో. అట్లా అనమాట, కొన్ని సీన్స్ కోసం కొన్ని క్యారెక్టర్స్ కోసం వీళ్ళు ఉంటేనే అన్నది. కొంతమంది వీళ్ళు అంటే ఆ క్యారెక్టర్ వాళ్ళు కరెక్ట్గా కొత్త బంగారు లోకం, కొత్త అబ్బాయి కదా వరుణ్, అప్పుడు నేను ప్రకాష్, బట్ ఎంత న్యాచురల్గా అంత. సో నేను ప్రకాష్ చేస్తుంటే నిజంగా ఈ హస్బెండ్ ఒక ఫ్యామిలీ ఇలా అని. ఇంతకీ మేమిద్దరం చాలా తక్కువ మాట్లాడుకుంటాం. అవునా? పొద్దున హలో హౌ ఆర్ యూ అంతే, మొత్తం 4 ఉంటాయి సెంటెన్స్, అంతకంటే మాట్లాడుకోము మేము. అలాంటివి స్క్రీన్ మీరు చూసినప్పుడు చాలా బ్యూటిఫుల్ గా. వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే నా పర్సనల్ గా నాకు బాగా నచ్చింది వచ్చి శతమానం భవతి. దాంట్లో కొన్ని సీన్స్ వచ్చి అంటే దేర్ ఆర్ సర్టన్ సీన్స్, అది యాక్టింగ్ అన్నది ఏమిటి అన్నది కొంచెం బాగా అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది. డైలాగ్స్ లేదు, ఓన్లీ లుక్సే. ప్రకాష్ నాది కొన్ని ఉంటాయి. అది పైగా నేను ఆ లుక్ తీసేటప్పుడు పర్టికులర్గా ఒక సీన్ ఉంటుంది శతమానం భవతిలో, అందరూ బయట కూర్చొని ఆల్బమ్స్ చూస్తారు, చూసుకుని ఎరా ఆ రోజుల్లో బాగుండేది అలా అలా అని. సో ప్రకాష్ నన్ను చూస్తాను, నేను ప్రకాష్ చూస్తా. ఇప్పుడు నేను ప్రకాష్ని చూసినప్పుడు, ప్రకాష్ నన్ను చూసినప్పుడు మేము ఇద్దరం లేదు అక్కడ, నేను లేను ప్రకాష్ చూసేటప్పుడు, నేను లేను ఆ షాట్ తీసినప్పుడు. కానీ సినిమాలో చూసినప్పుడు ఇద్దరు మేము అక్కడ ఉన్నట్టు. అండ్ నిజంగా మొగుడు పెళ్ళం వాళ్ళ లోపల అంత అన్యోన్యం, అంత క్లోజ్ గా ఉండి వాళ్ళిద్దరి లోపల అది మళ్ళీ విడిపోవాలి అనుకున్నప్పుడు ఎంత అన్నది
నిజంగా నాకే ఈవెన్ ప్రకాష్ అద్భుతంగా చాలా అసలు ప్రకాష్ కూడా చెప్పాడు. అంటే మేము ఇప్పుడు తమిళ్లో మాట్లాడుకుంటాం. ఇప్పుడు నేను ప్రకాష్ కూడా అన్నారు రొంబ నల్లా பண்ணிருந்தீங்க நீங்க அப்படி. సో మ్యామ్ బిఫోర్ ఐ గో టు ఇంకొక 2 చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి, దాని తర్వాత విల్ స్టార్ట్ టేకింగ్ కాల్స్ ఫర్ ఫ్యూ మినిట్స్. బిఫోర్ ఐ గో టు దాట్, ఇందాక మీరు ఒక మాట అన్నారు, నేను ఐ మిస్డ్ రెస్పాండింగ్ టు దట్. ఐ వాంటెడ్ టు జయసుధ గారి బ్యూటీ చూసి నా చిన్నప్పటి నుంచి నాకు ఎలా వినేదాన్నంటే మా ఇంట్లో, ఐఎమ్ షూర్ ఇది మెనీ హౌసెస్లో ఉండేది అనుకుంటున్నాను, అందం అంటే ఇలా ఉండాలి అని, అందంగా ఉండడం అంటే ఇలాగా. అంటే అందంగా ఉండడం కోసం మనల్ని మనం మార్చుకోక్కర్లేదు, న్యాచురల్గా ఉండి కూడా ఇంత అందంగా ఉండొచ్చు, ప్రెజెంటబిలిటీ ఈజ్ ద కీ అని. యు ఆర్ సచ్ అ బ్యూటిఫుల్ పర్సన్ అండ్ యూ ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఈవెన్ టుడే సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. మీరు ఇందాక ఆ మాట అంటే నేను తట్టుకోలేపాను, అందుకని ఐమ్ జస్ట్ bringing it back. So industry ma'am, just like మీ న్యాచురల్ లుక్స్, మీ పర్ఫార్మెన్స్, మీ యాక్టింగ్ స్టైల్, వీటన్నిటితో పాటు మీ పేరు చెప్పగానే అందరూ అనుకునేది ఇంకో విషయం కూడా ఉంటుంది, విచ్ ఈస్ మీరు చాలా ఆనెస్ట్గా మాట్లాడతారు, చాలా ఓపెన్గా మాట్లాడతారని. సో అది మైండ్లో పెట్టుకుని ఒక్క ప్రశ్న ఏంటి అంటే, ఇండస్ట్రీలో ఆడవాళ్ళ పరిస్థితి ఆ రోజుల్లో ఎలా ఉండేది, ఇవాళ ఎలా ఉంటుంది? Can we know anything in brief? How are women? ఆడవాళ్ళు అప్పటికి ఇప్పటికి అన్నది మనం కొన్ని బయట చెప్పం, మాట్లాడడం అంతే. ఎక్కడైనా ఆడవాళ్ళు వెదర్ యూ వర్కింగ్ ఇన్ పెద్ద ఇప్పుడు ఐటీలో కానీ సినిమాలో కానీ, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ యు ఆర్ అండ్ వాట్ ఈస్ ఎంత అవసరం మీకు ఈ సినిమా అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ నాట్ ఓన్లీ దాట్, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తల్లిదండ్రులు దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. సో యు నో వాట్ ఐ మీన్. సో తల్లిదండ్రులు దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ద వే దే బ్రింగ్ అప్, ఆర్ దే డెస్పరేట్ అన్నది చాలా ఇది. సో ఎనీథింగ్ మనం ఎస్ అంటేనే ఎక్కడైనా జరుగుతుంది ఏదైనా. నో అంటే ఎవరు ముందుకు ఒక అడుగు కూడా వేయలేరు. దానివల్ల నువ్వు ఎంత లూజ్ అవుతావు, దానివల్ల నీ లైఫ్ పోతుంది, కెరియర్ పోతుందా అన్నది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. బట్ దెన్ ఇఫ్ యు ఆర్ సినిమా వరకు ఏంటంటే నీకు టాలెంట్ ఉండి లేకపోతే నీకు అందం ఉండి ఉంటేనే నువ్వు ఉన్నా కూడా నువ్వు సక్సెస్ అవ్వలేవు. ఎందుకంటే అదృష్టం ఉంటేనే సక్సెస్ అవుతుంది. అందుకే చాలా మంది కొన్ని వింటారు మీరు ఐరన్ లెగ్ ఇలాంటివన్నీ మాటలు మనం వింటూ ఉంటాం. బికాస్ మనం ఎంత అందంగా ఉన్నా, ఎంత బాగా యాక్ట్ చేసినా, 2 సినిమాలు ఫ్లాప్ అయితే అయిపోయింది అంతే, నీ కెరియర్ అయిపోయింది. సో అందువల్ల ఏంటంటే చాలా జాగ్రత్తగా చాలా మంది సినిమా కోసం వచ్చి పాపం వాళ్ళ సినిమాలు ఏమీ అవ్వరు, బట్ దే లైఫ్ ఇస్ గాన్ రూయిన్డ్ బికాస్ ఆఫ్ ప్రాపర్ గైడెన్స్ లేకుండా, తొందరపడడం, రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో పేరెంట్స్ కానీ వాళ్ళు ఎవరున్నా పక్కన ద గార్డియన్స్ వాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళు ఉండాలి. ఒకవేళ జయసుధ గారికి ఒక టీనేజ్ డాటర్ ఉంటే and if she's interested in movies, would you have encouraged her? 100%, because I feel cinema industry is much safer than any other outside world. Wow. so nice to hear that, Andy. And let's start taking few calls. I'm so sorry to all our callers. నా స్వార్థం వల్ల నేను ఆవిడతో మాట్లాడాలన్న ఇంటెన్షన్ వల్ల మీ కాల్స్ నేను కాసేపు తీసుకోలేదు, బికాజ్ ఐ నో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ స్టార్ట్ టేకింగ్ కాల్స్. నాకు మళ్ళీ అవకాశం మీరు ఎవరు ఇవ్వరు కాబట్టి ప్లీజ్ గో హెడ్ అండ్ కాల్ 9726361966. ఈరోజు మనం సహజ నటి జయసుధ గారితో మాట్లాడుతున్నాము. మీరు ఆవిడతో మాట్లాడాలనుకుంటే గో హెడ్ అండ్ కాల్ us. We have just few more minutes. 9726361966. జయసుధ గారు, మీకు చాలా ఇష్టమైన ఒక పాట చెప్తే ఆ పాట వినిపిస్తాను, బట్ వీ హ్యావ్ ఎ కాలర్. కాల్స్ వచ్చే లోపల అనుకున్నాను, బట్ హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీరు జయసుధ గారితో మాట్లాడొచ్చు. ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు చెప్పండి. జయసుధ గారు, వెల్కమ్ టు డాలస్ అండి. ఐ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అండ్ చిన్నప్పుడు టీనేజర్ ఉన్నప్పుడు బాయ్స్ కి అయితే హీరోయిన్స్ ది పోస్టర్లు, గర్ల్స్ కి అయితే దేవానంద్, టామ్ క్రూజ్ ఉండేవాళ్ళు.
నాకు మధుబాల గారు, నూతన్ గారు మీది పోస్టర్స్ ఉండేవి ఆర్టిస్ట్ లో. అది చెప్దామని చెప్పేసి ఫోన్ చేశాను. మీరు మెడిసిన్ చేసే టైంలోనండి ఇది? అవును, ఆ పోస్టర్ మీకు పంపించానండి రాజేశ్వరి గారు, చూసి అందుకే అడుగుతున్నా. థ్యాంక్స్ అండి. నాకు ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నూతన్ గారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇంత ముందు, ఈవెన్ ఆమెను కూడా సో ఎలిగెంట్, సో వెరీ ఎలిగెంట్. ఐ లవ్ హర్. yes, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్స్ ఫర్ ది కాల్. థ్యాంక్ యూ అండి. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ మాటలు శ్రోతలు వింటున్నారు. ఇంకో డాక్టర్ గారు. హలో మేడం. హలో అండి, మాట్లాడచ్చండి జయసుధ్ గారితో. హలో అండి. హలో మేడం, మీరు మేడం గారుగా మాకు బాగా పరిచయం. సో నేను నా ఫేవరెట్ మూవీ ప్రేమాభిషేకం, కానీ నేను మొన్న ప్రాణం ఖరీదు చూశానండి. ప్రాణం ఖరీదులో మీరు యాక్టింగ్ ఎలా ఉందో ప్రేమాభిషేకంలో ఉన్న అదే ప్రాణం ఖరీదులో కూడా అలాగే అనిపించింది. అంటే అంత వే బ్యాక్ దెన్. సో వీఆర్ వెరీ ఫార్చునేట్ టు స్పీకింగ్ టు మేడం. నా క్వశ్చన్ ఏంటంటే, చిరంజీవి గారితో మీరు చాలా తక్కువ, అంటే చిరంజీవి ఇంట్రొడక్షన్ అంటే మన చిరంజీవి గారి మూవీ అది ప్రాణం ఖరీదు, దాంట్లో మీరు హీరోయిన్ గా అంటే మెయిన్ రోల్ చేశారు. తర్వాత మగధీరుడు చేశారు, కానీ ఎక్కువ రోల్స్ ఎందుకు చేయలేదు అనేది ఒక క్వశ్చన్ ఒక అభిమానిగా. ఇంకా రెండో విషయం వచ్చేసి, మన నిడదవోలు మాలతి గారు రచయిత, ఫేమస్ రచయిత్రి గారు ఇక్కడే ఉండేవాళ్ళు డాలస్ లో. వాళ్ళతో మీకు ఉన్న రిలేషన్ ఏమైనా ఉందా అని, ప్లస్ వాళ్ళ అమ్మాయి సరయు అని తను కూడా హాలీవుడ్ లో ఇప్పుడు యాక్ట్ చేస్తుంది. నేను దాని గురించి కూడా కనుక్కున్నాను. ఎస్ అండి. యాక్చువల్లీ మాలతి గారు ఆమె ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రిందట వచ్చేసారు. సరయు ఆమెని అంటే నేను కూడా ఆమెతో టచ్లో, అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు మీట్ బికాస్ షీ ఈజ్ అన్ యాక్ట్రెస్ అలా అని. బట్ ఐ కుడెంట్ గెట్ ద ప్రాపర్ కాంటాక్ట్. అంటే యాక్చువల్ నెంబర్ మై కజిన్ హైదరాబాద్లోనే ఉంటారు మా కజిన్స్ అంతా. సో దే కుడెంట్ గెట్ హర్ నంబర్. నేను యాక్చువల్లీ యుఎస్లో ఉన్నప్పుడు ఒకసారి కలవాలని, ఎన్నో ఏళ్ల క్రిందట వాళ్ళు వచ్చేసారు. ఐ ట్రైడ్, ఐ కుడెంట్. చిరంజీవి గారు గురించి వస్తే, నేను అప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు వాళ్ళ ఇది. సో చిరంజీవి గారు వాజ్ ఎ న్యూ కమర్. అప్పుడే ప్రాణం ఖరీదు, మగధీరుడు, ఇది కథ కాదు, ఇది కాదు, ఇద్దరిది బెస్ట్ కాంబినేషన్ అండి. అంటే అసలు సో అప్పుడు ఏమైందంటే ఆ జనరేషన్ మారిపోయింది. మా జనరేషన్ ఇప్పుడు చిరంజీవి గారు మన శ్రీదేవితో కూడా ఒక సినిమానా 2 సినిమాలు చేశారు. అతిలోక జయప్రదతో 2 సినిమాలు చేశారు. సేమ్ ప్రాణం ఇదిలాగా, ఒకటి 47 రోజులు, తర్వాత ఇంకో సినిమా ఏదో చేశారు. సో అట్లాగే మేము మా జనరేషన్తో ఆయన ఎక్కువ చేయలేదు. అంటే వాళ్ళకేంటి, రామారావు, నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేసిన వాళ్ళు కొంచెం సీనియర్. అంటే యాక్చువల్గా నాకు చిరంజీవి గారికి మా ఈజ్ ఐ థింక్ 4 years 5 years నాకంటే పెద్ద ఆయన. బట్ వచ్చి ఏంటంటే మేము పెద్దవాళ్ళతో చేశారు కాబట్టి మేము పెద్దగా అనుకుని మమ్మల్ని పెట్టేవాళ్ళు కదా. అప్పుడు ఈ సుమలత, సుహాసిని, రాధిక గారు వీళ్ళు. సో అందుకని ఆ జనరేషన్ చేసింది అనమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మాట్లాడచ్చండి. హలో అండి, జయసుధ గారు, నా పేరు చైతన్య. హలో అండి. హలో చైతన్య గారు. మా మదర్ మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఎలా అంటే తను ఆల్బమ్ తను చూపించేవారు. లైక్ ఇన్ 70s తను కాలేజ్ చేశారు 70s లో. సో ఆ లంగా పోని తను చెప్పేవాళ్ళు, నేను ఈ మూవీలో నుండి జయసుధ గారిది చూసి నేను ఇది వేసుకున్నాను, ఆ హెయిర్ స్టైల్ అయినా. సో she used to admire you a lot. Oh, thank you. Thanks a lot. Actually లాస్ట్ మంత్ తను ఇండియాకి వెళ్ళారు, లేకపోతే నేను ఇప్పటికీ మీ ముందు ఉండేవాడిని కావచ్చు. తను ఖచ్చితంగా ఫోర్స్ చేసేది. థ్యాంక్ యూ చైతన్య గారు, థ్యాంక్స్ ఫర్ ద కాల్. హలో జ్యోతి గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, మాట్లాడచ్చు. హలో జయసుధ గారు. చెప్పండి జ్యోతి గారు. మీరు యాక్చువల్లీ మా పిన్ని తన మేము అక్క ఉంటాం. మీరు అసలు మీ ఫ్యాన్ ఎంత అంటే తన తోటి కోడలికి సుజాత అని పేరు పెట్టుకుని సుజా అని పిలుస్తారు. మీరు కట్టే ప్రతిసారి మీరు నమ్మరు, అసలు ఏంటక్క ఇదేం పిచ్చి అంటే
వెతికి వెతికి దగ్గర నాకు అట్లాంటి సారీయే కావాలని మా బాబాయ్కి తిట్టేవాడు అన్నట్టు, దీనికి ఏం పిచ్చి జడ కట్టుకున్నా బొట్టు పెట్టుకున్నా అంటే నేను నిన్న ఫోన్ చేశాను, అక్క ఇట్లా వస్తుంది జేసుదా మా దగ్గరికి అంటే, నేను మాట్లాడతానే అని అంటే నీకు ఎప్పుడో రాత్రి అవుతుంది మాట్లాడలేదు, నేను మాట్లాడతాను మీ తరఫు. తను చాలా థ్యాంక్స్ చెప్పమని. థ్యాంక్స్ అండి, Thank థ్యాంక్ you, యూ. Jyoti. మీ Thanks for the call. మీ సిస్టర్ కూడా చెప్పండి నేను అడిగినట్టు. ఐఎమ్ సో హ్యాపీ, అలాంటి ఫ్యాన్స్ ఉంటారు నాకు. ఉష గారు మీ రేడియో వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. జయసుధ గారు ఈజ్ హియర్, యూ కెన్ టాక్ టు హర్. హాయ్ అండి, థ్యాంక్ యూ. జయసుధ గారు ఎంత ఓవర్వెల్మింగ్ గా ఉందో. మిమ్మల్ని పర్సనల్ గా మీతో సెమినార్ చేసే ఛాన్స్ మిస్ అయ్యానండి నాట్స్ లో. అప్పుడు రాజేశ్వరి గారు మీరు ఒక స్టేజ్ మీద ఉండాల్సింది, మీరు అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు వెళ్ళిపోయారు. అప్పుడు నేను ఉమెన్స్ చైర్ గా మీతో చేయాలని ఎంత ఎక్సైట్మెంట్ తో ఎదురు చూసానో మీకు తెలియదు. నిజంగా సో డిసప్పాయింటెడ్ అనమాట. అవునండి, మళ్ళీ మా మామ్ పాస్డ్ అవే, అందుకని అప్పుడు ఐ కుడెంట్ కమ్. అది అన్ఎక్స్పెక్టెడ్, అది సారీ అండి. అవునండి, బట్ ఎంత నాకు షేక్ అవుతున్నాను మీతో మాట్లాడుతుంటే, అంత అభిమానం. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. చాలా చాలా ఇష్టం అండి. న్యూ జెర్సీ మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు? మిమ్మల్ని కలవడానికి మాకు అవకాశం ఉంటుందా? మేము న్యూ జెర్సీ నుంచి మాట్లాడుతున్నాం. అలాగే. ఓ న్యూ జెర్సీ నుంచా? ఇక్కడైతే అవునండి, ఎగ్జిబిషన్ రమ్మని చెప్పేవాళ్ళం. థ్యాంక్ యూ అండి ఉష గారు, థ్యాంక్స్ ఫర్ ద కాల్. థ్యాంక్స్ ఎ లాట్ అండి. నైస్ టాకింగ్ టు యు. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మాట్లాడొచ్చండి జయసుధ గారితో. హలో హలో, చెప్పండి. హలో హలో మేడం గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. నా పేరు షాను. ఆహా, మా అమ్మ మీ పెద్ద ఫ్యాన్ అండి, మీకు చాలా అసలుకి మీ సినిమా ఒక్కటి కూడా మిస్ కాదు, బాగా చూస్తుంది మా మమ్మీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్. ఎక్కడ మీరు డాలస్ నుంచా? ఎక్కడి నుంచి? డాలాస్ నుంచే. మా ఎగ్జిబిషన్ ఉంది, రండి తప్పకుండా. మాది అనంతపురం మీది? ఓకే, చాలా థ్యాంక్స్. మా హస్బెండ్ మాట్లాడతారు మేడం, ఒక్క నిమిషం. హలో, హాయ్ అండి జయసుధ గారు. హలో అండి, హాయ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ అండి, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మ్యామ్, నాకు ఒక క్వశ్చన్ ఉంది. మీరు కలికాలంలో చేసేటప్పుడు మదర్ రోల్స్ కి ఇప్పుడు ప్రెసెంట్ మదర్ రోల్స్ కి ఏంటి డిఫరెన్స్? ఎలా అంటే ఇప్పుడు కూడా మదర్ రోల్స్ అంటే ఇప్పుడు కలికాలం వచ్చి అది డిఫరెంట్ మూవీ అండి, దాంట్లో మదర్ అండ్ ఫాదర్ అదే ఇంపార్టెంట్ రోల్స్. అలాంటి సినిమాలు తక్కువ కదా, కలికాలం లాంటి సినిమాలే తీయట్లేదు కదా ఇప్పుడు. సో ఇప్పుడు మనకి ఎక్కడో మదర్ రోల్ ఏదో ఒక టైంలో వస్తుంది. ఇప్పుడు ఈ వారసులు చూసుంటారు, వారిసు ఆ సినిమా విజయ్తో, మంచి రోల్ అది మదర్ రోల్. మదర్కి ఒక ఇంపార్టెంట్ అని, లేకపోతే మదర్ ఎప్పుడు బోర్ కొడుతూ ఉంటుంది, అడిగిందే అడిగి చెప్పిందే చెప్తా ఉంటుంది తప్ప ఇంట్రెస్టింగ్ అమ్మా నాన్న తమ్ముళ్ళమ్మాయి లాగా, లేకపోతే ఏదో మనకు ఇప్పుడు శతమానం భవతి లాంటి క్యారెక్టర్స్ తక్కువ ఉంటాయి. అవును, అదే. సో ఓకే మేడం, వెల్కమ్ టు డాలస్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సో జయసుధ గారు, ఇంకా కాల్స్ వచ్చే లోపల ఐ వాజ్ జస్ట్ వాంటింగ్ టు ఆస్క్ యూ వన్ క్విక్. నేను సాంగ్స్ పాడతాను, క్రిస్టియన్ సాంగ్. మొన్న 33 మిలియన్ క్రాస్ అయింది. వావ్, మన వాళ్ళు చాలా మంది. వావ్, మీరు చూస్తే యూట్యూబ్ లో చూస్తే 33 million. Definitely అండి, 33 million. It's a gospel sing. Yeah, definitely we will play that. సో రేపు మీ ఈవెంట్ ఉంది కదా, మనం ఒకసారి దాని గురించి మాట్లాడదాము. సో ఆభరణం బై మల్లిక అండ్ J8 బై జయసుధ, ఈ ఇద్దరి కాంబినేషన్ లో 2 labels are coming together tomorrow. రేపు ఎల్లుండి ఈ 2 రోజులు అంటే శనాదివారాల్లో హిల్టన్ గార్డెన్ ఇన్ ఫ్రిస్కోలో జరుగుతోంది ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్. I don't think you will get this opportunity again and again. I don't think you want to miss it. So definitely make time, definitely go ahead and check out the collection. బాగా షాపింగ్ చేయండి అండ్ జయసుధ గారిని కలవండి, ఆడితో పిక్చర్ తీసుకునే అవకాశం ఉంటుంది. బాగా షాపింగ్ చేస్తే జయసుధ గారు హ్యాపీగా ఫీల్ అవుతారు, అప్పుడు మేబీ మీకు ఫోటో ఇస్తారు. సో డెఫినెట్లీ వెళ్ళండి. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. హాయ్ అండి, నా ప్రవీణ. జయసుధ గారు, ఐఎమ్ సో హ్యాపీ అండ్ రియల్లీ థ్రిల్ టు హియర్ యువర్ వాయిస్ అండి.
అంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసాం. మా మదర్ ఏజ్ లో మమ్మీ కూడా అలానే ఫాలో అవుతూ, అంటే మా మమ్మీ కూడా మీలానే ఉంటూ అలానే అన్ని అంటే కొంచెం కాపీ అనే అనాలి కదా, అప్పుడు ట్రెండ్ అన్ని ఫాలో అయ్యేవారు కదా, సేమ్ టైప్ లో చీరలు కట్టి అట్లా ఉండేది. So yeah, it's really thrilling. Thank you for all that you did, and you are an amazing performer. Thanks, Andy. Thank you so much. Thanks a lot. Thank you for the call. Yeah, thanks. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, మాట్లాడొచ్చు. హాయ్ అండి, నా పేరు ప్రజ్వల. హాయ్ జయసుధ గారు. హాయ్ హలో అండి. యూ మేడ్ ఇట్ ప్రజ్వల గారు. 4 o'clock నుంచి చేస్తున్నారు. ఓ సారీ. థ్యాంక్ యూ అండి. నిన్న కూడా కాల్ చేసి నాకు సాంగ్ కావాలి జయసుధ గారి అని చెప్పాను. నాకు ఇందాక నుండి చెప్తున్నారు కదా శతమానం భవతి అని. ఆ సినిమా నేను ఎన్ని సాంగ్స్ చూసాను నాకే తెలియదు. చాలా సార్లు చూసాను. నేను కేవలం వీళ్ళ కోసమే చూసాను. యాక్టింగ్ నాకు బాగా నచ్చింది. నా ఫేవరెట్ సినిమా ఫ్యామిలీ మూవీ. అది అలా కనెక్ట్ అయిపోయాను ఎక్కడో. అవునండి. సంక్రాంతి పండుగ అప్పుడు ఫ్యామిలీ అంతా మిస్ అయిపోతే ఆ సినిమాని పెట్టుకొని పనిమాల చూసానండి. థ్యాంక్ యూ ప్రజ్వల, థ్యాంక్స్ ఫర్ ద కాల్ అండి. థ్యాంక్ యూ అండి. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ మాటలు శ్రోతలు వింటున్నారు. జయసుధ గారితో మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ రాజేశ్వరి గారు. జయసుధ గారు, వెల్కమ్ టు డలాస్ అండి. థ్యాంక్స్ అండి. మీ చాలా బిగ్ ఫ్యాన్ అండి మేము. సో ఇలా మీతో మాట్లాడతాను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫైనల్ ఏంటంటే నాకు ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు అమ్మాయి నాన్న తమిళ అమ్మాయి అలాంటి రోల్ ఇంకోసారి చెయ్యాలని, అలాంటి చూడాలని నా కోరిక. అలాగే పూరి జగన్నాథ్ గారితో కూడా అట్లాగే చెప్తాం. బట్ అలాంటి రోల్ చేస్తే మళ్ళీ చూడాలనే ఉందన్నమాట. థ్యాంక్స్ అండి. నాకు కూడా అలాంటి క్యారెక్టర్ చేయాలనే ఉంది. త్వరలో ప్రొడ్యూసర్స్ అలాంటి క్యారెక్టర్ క్రియేట్ చేస్తారు రైటర్స్ అని అనుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ ద కాల్. థ్యాంక్స్ అండి. నైస్ టాకింగ్ టు యు. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీరు మాట్లాడొచ్చు జయసుధ గారితో. హలో, హాయ్ జయసుధ గారు, ఎలా ఉన్నారండి? ఐఎమ్ గుడ్ అండి. నా పేరు అశ్విన్. నా పేరు అశ్విన్ అండి. థ్యాంక్ యూ. My mom is a really big fan of you అండి, and I take this as amazing. I feel really lucky that I'm speaking with you. Thanks right now, really. And actually ఒకటి అడుగుదాం అనుకున్నానండి. Like so మీరు చాలా ఎర్లీగా మీ కెరియర్ స్టార్ట్ చేశారు. I was actually not even born by then, but I've listened to about you and your acting, and also I've seen obviously movies. Amma Nanam, like, and Meera, so like you define the definition of how a character can be played there as a mom, and especially in Telugu. మీరు చిన్నప్పుడు స్టార్ట్ అంటే మీరు చైల్డ్హుడ్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్టీఆర్ గారితో వర్క్ చేయడం మీరు ఎంత హౌ డిడ్ యూ ఫెల్ట్? అండ్ మాకందరికి ఏమన్నా తెలియని ఏమన్నా చెప్పగలుగుతారు ఎన్టీఆర్ గురించి? మీరు మీ దృష్టిలో, I mean, based on it would be nice to know all of us. సో ఎన్టీ రామారావు గారు రామారావు గారు ఏంటంటే రామారావు గారితో యాక్ట్ చేసేటప్పుడు చాలా ఏజ్ డిఫరెన్స్ కాదండి. రామారావు గారు మా నాన్నగారి కంటే ఒక 10 years పెద్ద అనుకుంటాను. అండ్ నేను వచ్చి ఆయనకి ఒక రొమాంటిక్ పేర్ గా అన్నప్పుడు యూ సీ హౌ డిఫికల్ట్ యాక్టింగ్ అన్నది. యూఆర్ సో ఐఎమ్ జస్ట్ టీనేజర్ అప్పుడు. నాకు మరి మా నాన్నగారి కంటే ఆయన చాలా పెద్దవారితో యాక్ట్ చేయడం అన్నప్పుడు సో వీ యూస్ టు హ్యావ్ దోస్ ఎలా చేయాలి, ఎలా యాక్ట్ చేయాలి. బట్ అది కూడా మాకు డైరెక్టర్స్ ఒక ఇది ఇచ్చి ధైర్యం ఇచ్చి, వాళ్ళు కూడా పాపం ఆ ఏజ్ గ్యాప్ లేదు అన్నట్టు కొంచెం మాట్లాడడం అలా. మీరు నా అఫ్కోర్స్ రామారావు గారు గురించి నేను చాలా ఇంటర్వ్యూస్ చెప్తాను. ఆయన కొంచెం తక్కువ మాట్లాడతారు, నాట్ కొంచెం రిజర్వ్డ్గా ఉంటారని. బట్ సేమ్ టైమ్ ద అదర్ సైడ్ ఇస్ ఆయన ఒక్కొక్కప్పుడు చిన్నపిల్లల్లా కూడా ఉంటారు. ఈ లవ్స్ సింగింగ్. సో సెట్లో పాడుతూ ఉంటారు. బాగా హిందీ పాటలు పాడతారండి. రామారావు గారి గురించి తెలియదంటే మిగతా అంతా మీకు తెలుసుంటుంది. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అండి. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. హాయ్ అండి రాజశ్రీ గారు. హాయ్ అండి జయసుధ గారు. చెప్పండి, మాట్లాడచ్చు. హాయ్ అండి, నా పేరు శివ.
హాయ్ అండి. ఇందాక మా వైఫ్ ప్రజలా మాట్లాడింది, సో నేను అప్పుడు మాట్లాడదాం అనుకునే లోపు కట్ అయిపోయింది కాలు, అందుకని మళ్ళీ చేస్తున్నాను. ఐ వాంట్ టు జస్ట్ షేర్ వన్ ఇన్సిడెంట్. అంటే మీకు గుర్తుందో లేదో, ఇది 2015, ఇట్స్ లాంగ్ బ్యాక్. 2015 హైదరాబాద్ లో నేను జిఆర్ఈ కోచింగ్ కి వచ్చానన్నమాట. అప్పుడు ఇలా మాల్స్ కి ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ద మాల్ నేమ్, ఇనార్బిట్ మాల్ ఆర్ జీవికే మాల్. ఆ మాల్ కి వస్తే మీరు అక్కడికి వచ్చారు. మేము ఫోటో కూడా దిగాం అనమాట, మా ఫ్రెండ్స్ అందరం కలిసి. మేము వెయిట్ చేసి ఒక 15 minutes 20 minutes వెయిట్ చేసి మీరు షాపింగ్ చేస్తుంటే ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఐ డూ హ్యావ్ దట్ పిక్చర్ విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. అది నా దగ్గర లేదు, బట్ ఐ జస్ట్ వాంట్ టు చెరిష్ దట్ మూమెంట్ అనమాట. అండ్ ఇంకోటి రీసెంట్ గా మా పేరెంట్స్ వచ్చారు డాలస్. సో వాళ్ళు టీవీ చూస్తుంటే ఎక్కువ మేము జయసుధ గారి మూవీసే చూస్తున్నాం రీసెంట్ గా. అన్ని జయసుధ మీ మూవీసే చూస్తున్నాం అనమాట. ఐ డోంట్ నో ఇట్స్ కోఇన్సిడెన్స్ ఆర్ నాట్. అది ఈ రోజు మీతో మాట్లాడడం అనేది చాలా హ్యాపీగా ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ ద కాల్. జయసుధ గారు అయితే ఐ నో యూ మస్ట్ బీ టైర్డ్ ఆల్రెడీ. నేను క్విక్లీ there's a quick round of questions. చాలా సింపుల్ క్వశ్చన్సే. ఐమ్ షూర్ దీస్ విల్ బీ యువర్ ఫేవరెట్ క్వశ్చన్స్ ఆల్సో. సో మాకు తెలుసుకోవాలనుంది, బికాజ్ మేము సోషల్ మీడియా ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి వీ నో లైక్ మీ ఈ 90s మీరందరూ ఉన్నవాళ్ళు, 80s 90s ఆ టైంలో మీరు యాక్టర్స్ అందరూ. ఇప్పుడు రాధిక గారి గురించి మాట్లాడే ఇందాక, సుహాసిన్ గారు కానీ, మీరు కానీ, జయప్రద గారు, మీరంతా కూడా యూ కీప్ మీటింగ్ రెగ్యులర్లీ. అండ్ క్లాస్ ఆఫ్ 80s. the way you live your life, the way you present yourself, everything is very very top notch, each of you. And you have your own niche. ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క స్టైల్ అంటూ ఉంది మీకు అందరికీ. సో మాకేమనిపిస్తుందంటే దెర్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ బాండింగ్ అండ్ గ్రేస్ అండ్ ఒక ఎన్వియస్ ఫ్రెండ్షిప్ ఉండేలాంటి సిచ్యువేషన్ అని అనిపిస్తుంది చూస్తుంటే. సో మై టీమ్ ఫ్రేమ్డ్ ఫ్యూ క్వశ్చన్స్. ఇందులో ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో మీరు ఏ ఫ్రెండ్ రీచ్ అవుతారు అని తెలుసుకోవాలనుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ థింగ్ ఈజ్, మీకు బాగా కోపం వచ్చినప్పుడు, కొంచెం క్లారిటీ కావాలి, మైండ్ క్లారిటీ కావాలన్నప్పుడు, విచ్ ఆఫ్ దీస్ ఫ్రెండ్స్ దట్ యూ రీచ్ అవుట్ టు? వీళ్ళెవరిని రీచ్ అవను, ఎందుకంటే నా కోపం వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ మీద చూపించలేను కదా. నా ఫ్రెండ్స్ ఎవరి మీద అంటే ఎప్పుడన్నా ఏదన్నా కొంచెం అట్లా ఇట్లా అంటే కొంచెం నాకు మై క్లోజెస్ట్ ఫ్రెండ్ వచ్చి రాధిక. అంటే జయప్రద కూడా నా క్లోజ్ ఫ్రెండ్. మేమిద్దరు ఎక్కువ ఇది పర్సనల్గా మేము యూనో నా లైఫ్ నా జర్నీలో షీ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. అంటే అన్నిటికి రావడం, పెళ్ళికి రావడం, ఫ్యూనరల్కి రావడం, అన్నిటికీ ఉండేది అనమాట. సో బట్ నేను ఐ లివ్డ్ ఇన్ రాధికాస్ హౌస్ ఫర్ కపుల్ ఆఫ్ 2 years. అలా మా ఇల్లు రెనోవేషన్ అయినప్పుడు మా ఫ్యామిలీ అంతా మేమంతా, సో అట్లా మేము బాండింగ్ ఎక్కువ. సో ఏదన్నా కొంచెం కోపం అంటే ఎక్కువ మేబీ కొంచెం సుహాసినితో షేర్ చేసుకుంటా, లేదా రాధికతో షేర్ చేసుకుంటా, శ్రీప్రియ గారు. ఓకే. మరి మీకు ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు? బాగా హ్యాపీగా ఉన్నప్పుడు? ఐఎమ్ నాట్ వెరీ గుడ్, ఐఎమ్ వెరీ బ్యాడ్. నా పిఆర్ చాలా బ్యాడ్. నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేయాలి కానీ ఎవరికి ఫోన్ చేసి మాట్లాడడం తక్కువ. నేను తక్కువ. ఎవరు బాధగా ఉంటే ఎవరికి చెప్పుకోలేను. ఒకవేళ ఆ రోజు చాలా మంది ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే అందరికీ చెప్తా ఉంటాను, ఒకళ్ళకి పర్సనల్గా చెప్పను. బట్ ఈవెన్ పర్సనల్గా ఎనీథింగ్ వెరీ పర్సనల్ అంటే కూడా ఇదే సేమ్. రాధిక గారు, లేకపోతే శ్రీప్రియ గారు హస్బెండ్ రాజ్ కుమార్ ఉన్నారు, ఆయన. ఓకే ఓకే. సో అదర్ దెన్ బీయింగ్ ఏ యాక్ట్రెస్ ఇవన్నీ పక్కన పెడితే, జనరలీ యువర్ ఉమెన్, యూ లైక్ కుకింగ్, యూ లైక్ ఈటింగ్, అండ్ యూ లైక్ స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ. సో ఎప్పుడైనా ఎవరైనా రెసిపీస్ కోసం కానీ, కుకింగ్ టిప్స్ కోసం కానీ, అలా ఎవరికైనా మీరు ఈ ఫ్రెండ్ గ్రూప్లో ఫోన్ చేస్తూ ఉంటారా? ఏదైనా రెసిపీ లేదు, వాళ్ళే మనకు చేస్తూ ఉంటారు. సో హూ కాల్స్ యూ? అంటే రాధిక ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా దగ్గర వంట చేసేవారు ఉండేవారు, రాజు గారని, తమిళియన్ ఆయన. సో ఆయన పప్పుచారు చాలా బాగా చేసేవారు. అంటే మనకి రెండు ఏదో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఏదో ఉంటాయి, కృష్ణా జిల్లా పప్పుచారు. సో ఆ పప్పుచారు చాలా బాగా చేస్తారు. ఆయన చేస్తుంటే ఆ వీధి అంతా మంచి గుమగుమలో, గమగమలో అలాంటి మంచి ఇది వచ్చేదన్నమాట. సో శ్రీప్రియ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు
మేమే వంట చేసి పంపించేవాళ్ళం. అలాగే రాధిక ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మేమే వంట చేసి పంపించేవాళ్ళం. అలా మా ఇంట్లో నుంచే వెళ్తూ ఉంటుంది భోజనాలు. మా ఇంట్లో అందరికి వంటలు బాగా ఇంట్రెస్ట్. మా నాన్నగారు యూస్ టు కుక్ వెరీ వెల్. మా మదర్ ఇస్ ఫైన్ లైక్ ఎనీ హౌస్ వైఫ్, బట్ మా నాన్నగారు మా మదర్ కంటే బాగా కుక్ చేస్తారు. అండ్ మై సన్స్ ఆల్సో కుక్ వెల్, ఐ ఆల్సో కుక్ వెల్. All of us. Yeah. Awesome. And we have another caller. Before I take your call, andi okka nimisham hold lo undandi Srikanth garu. I want to finish this session. And serious vishayalu evana unnaya anukondi. Do you turn into any of these people? Anything very serious that you want to take some help or some advice అనుకున్నప్పుడు? అడ్వైస్ ఇంతవరకు ఎవరి దగ్గర తీసుకుంది లేదండి. నేనే నాకు అడ్వైస్ అనమాట. What about styling? What about any tips? Any shopping ideas? నేను షాపింగ్ ఎవరిని తీసుకెళ్ళను. షాపింగ్ మాత్రం ఎవ్వరు వచ్చినా ఇష్టం ఉండదు నాకు. నా క్లోజెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా ఐ విల్ అవాయిడ్. You want to go alone? Yeah, ఎందుకంటే నాకు ఎవరైనా నేను సెలెక్ట్ చేసేటప్పుడు ఏమన్నా సజెషన్స్ ఇస్తే చాలా నాకు ఎన్నో వండర్స్ ఉంటాయి కదా, మనకి 8 వండర్స్ ఉందంట. ఒక్కొక్కప్పుడు నేను షాపింగ్ వెళ్ళినప్పుడు ఒక చీర కొనుక్కోవడానికి 10 మంది వస్తారు చూడండి. అది చూసినప్పుడల్లా నాకు చాలా ఆశ్చర్యం వస్తుంది. కట్టుకునేదేమో ఈమె, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు. సో యూనో అట్లా నాకు అందుకని నేను షాపింగ్ మాత్రం నేను ఎవరిని తీసుకెళ్ళను. సో ఏమి సజెషన్స్ అవన్నీ ఉండదు. కానీ ఏదో ఉంటే కూడా ఈ వీళ్ళే అండి, ఈ గ్రూపే. క్లాస్ ఆఫ్ 80s లో ఉన్న సుహాసిని, రాధిక, శ్రీప్రియ హర్ హస్బెండ్, ఇంకా నా మేనేజరు, నా కూడా అలా one who takes care of my dates అలా. It's so heartening to see your pictures whenever they spread in social media, especially the class of 80s that you're talking about. అసలు ఎంత బాగా అనిపిస్తుందో చూస్తూ ఉంటే. చాలా ఇందకన్నట్టుగా చాలా ఎన్వియస్ గా కూడా ఉంటుంది. బట్ మేమంతా వాట్సాప్ గ్రూప్ అండి. పొద్దున్న మార్నింగ్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ రోజు విల్ చాట్ ఆల్ వీఆర్ ఫుల్ గ్రూప్. ఇంకా మేము అలాగే ఒంట్లో బాగాలేకపోయినా పెడతాం. ఇవాళ దగ్గు వచ్చింది, ఇలా తలనొప్పి వచ్చింది, ఏం చేయమంటారు వాళ్ళు ఎవరికి వాళ్ళ ఇవి సలహాలు ఇస్తూ ఉంటారు. That is so sweet kada. Alanti friendship I don't think it's that easy. Yes, I'm sure you're so blessed. So do you want me to take few more calls? What is the thing? Okay. And YouTube అదే నా పాట గురించి అది ఒకటే. Yes, తప్పకుండా. So I'm sorry but I have to stop taking the calls because ఆవిడకి ఇంకొక ఈవెంట్ ఉంది. సో జయసుధ గారు వెళ్ళాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే before we let her go, sorry Andy, I'm not able to take your calls anymore. I am sure you will understand. So చెప్పండి, నేను how do I look for that song? అది వచ్చి జయసుధ క్రిస్టియన్ సాంగ్ అందరూ నన్ను విడిచినాను చూ. ఓకే, షూర్. సో ఇందాక నుంచి మెన్షన్ చేస్తున్నారు కదా, ఆ పాట తోటి వాళ్ళ షోని కంక్లూడ్ చేసేద్దాం మనం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ హియర్ మ్యామ్. ఇట్ మీన్స్ సో మచ్ టు అస్. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ హ్యావ్ మై ఓన్ యూట్యూబ్, దిస్ ఇస్ యువర్ టైమ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. బట్ ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ గాస్పెల్ సాంగ్స్. సో if you are a person who is interested to listen to that, definitely take a note of that. And here you go. Ee part toti wala karyakramaanni conclude cheddam. Thank you once so again much. Thank you so much, and it was lovely having you in the studio. Thanks a lot. I wish you that definitely meer vachina ee purpose completely success avvalani nenu anukuntunnanu. Dallas lo unna vallandaru Hilton Garden in Frisco రావాలని. April 13th and 14th. Yeah, that's tomorrow and day after. Tomorrow and day after, 11 a.m. to 7 p.m. ఈ షో ఉంటుంది, which is Abharanam by Mallika and J8 by Jayasudha.